నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ భగవానుడు శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నటువంటి బ్రహ్మ విద్య యోగ శాస్త్రం భగవద్గీత 4వ అధ్యాయం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది జ్ఞానయోగము అని చెప్పబడుతున్నది. ఇందులో పరమాత్మ మొదటిగా గురు పరంపరని ప్రస్తావించి ఆది గురువైన తన నుంచే ఈ దివ్యమైన యోగ విద్య ప్రవర్తిల్లినదని, అది పరంపరగా వచ్చినదని, ఆ పరంపరగా వచ్చిన దాన్ని మళ్ళీ తానే ఇప్పుడు బోధిస్తున్నానని వివరించి అటుపై అవతార విజ్ఞానాన్ని తెలియజేశారు. ఈ అవతారములు ఎందువల్ల స్వామి ధరించాడు అంటే, ఈ అవతారములు ఎవరు తత్వతః తెలుసుకుంటున్నారో వారు దేహమును వదిలిన తర్వాత మరి పునర్జన్మని పొందకుండా నన్నే పొందుతున్నారు అని చెప్పారు. అందుకు మనం చేయవలసిన పని ఏమిటో ఇక్కడ స్వామి వివరించారు. శ్రేయస్సు ఏమిటి? మామేతి సోర్జున అనేది శ్రేయస్సు. అంటే నన్ను పొందుతాడు ఓ అర్జున వాడు అని, అంటే కృష్ణుని పొందడం శ్రేయస్సు. దానికి సాధన ఏమిటి? ఇక్కడే సాధనము సిద్ధి రెండు చెప్పబడుతున్నాయి. నన్ను పొందడం అంటే పరమాత్మను పొందడం శ్రేయస్సు, అది లక్ష్యం. సాధన ఏమిటి? జన్మకర్మచమే దివ్యం ఏవం యో వెత్తి తత్వతః. నా జన్మములు నా కర్మములు దివ్యములు అని తత్వతః ఎవడు తెలుసుకుంటున్నాడో, అంటే విచారణాత్మకంగా నా యొక్క దివ్య జన్మ కర్మల్ని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు నన్ను పొందుతున్నాడు. అందుకు సాధన ఏమిటి? పరమాత్మను తెలుసుకోవడం, ఆయన లీలల్ని నిరంతరం మననం చేయడం, ఇది మనకు సాధనగా చెప్పారు. అయితే కేవలం వినడం అని కాకుండా తత్వతః అన్నారు గనక స్వామి యొక్క ప్రవర్తనని గమనించినట్లయితే ఏ విధంగా ఆయన అంటకుండా ఈ కర్మలన్నింటినీ ప్రతి అవతారంలో నిర్వహిస్తూ, అసలు అవతారముల ప్రసక్తి లేకుండా విశ్వమనే కర్మని కూడా ఆయన ఏ విధంగా నిర్వహిస్తున్నాడో ఈ రెండింటినీ మనం గమనించినట్లయితే స్వామి యొక్క కర్మలని, అప్పుడు మనం కూడా కర్మకి ఏ విధంగా అంటకుండా సిద్ధిని పొందవచ్చో నేర్చుకోగలం. ఈ రెండు విధములైన ప్రయోజనములు స్వామి యొక్క లీలను గమనించడం వల్ల తెలుసు. స్వామి లీల అంటే తాను అవతారం ధరించి చేసినదే కాదు, ఇది కూడా తెలుసుకోవాలి. స్వామి లీల అంటే తాను అవతారం ధరించి చేసిన పని మాత్రమే కాదు, నిరంతరం ఈ విశ్వ నిర్వహణ అనే కర్మ కూడా స్వామి లీలే. స్వామి లీల ఎప్పుడూ ఆగిపోదు, అది సాగుతూనే ఉంటుంది. అందుకే లోకవత్తు లీలాకవిల్యమని మనకి బ్రహ్మసూత్రముడు చెప్తున్నటువంటి సూత్రం. ఈ లోకమే స్వామి యొక్క లీల. అందుకు లోకంలో జరుగుతున్న ప్రతి పని కూడా స్వామివారి లీల అని తెలుసుకున్నప్పుడు మనం లోకాన్ని ఎలా చూస్తున్నాం? స్వామి యొక్క లీలాకార్యంగానే పరిశీలిస్తున్నాం. ఎప్పుడో అప్పుడు మనం ఇంకా దేనికి కూడా సుఖదుఖాలకు చలించుకోము. అందుకు జగత్తుని భగవల్లీలగా ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు శ్రేయస్సుని పొందుతున్నాడు. ఇది రెండవ విషయం కూడా. అందుకు మొత్తం ఈశ్వరలీల అని తెలుసుకోవాలి. ఇది గ్రహించగా సాధన చెయ్యగా క్రమంగా స్థితి వీత రాగ భయక్రోధా. భగవంతుని తత్వము తెలుస్తూ ఉన్నా అందరూ తన్మయ స్థితిని పొందలేరు. ఎందువల్ల? ఇప్పుడు ఎన్ని మార్లు మనం కృష్ణ కథలు వినలేదు? ఏమిటి సాధించాం? అవే కోపాలు, అవే తాపాలు, అవే రాగములు, అవే అహంకారాలు, అవే అసూయలు. ఎందువల్ల? తత్వతః తెలుసుకోలేదు కనుక. అందుకే యో వెత్తి తత్వతః అన్నాడు. తత్వతః దాన్ని తెలియగా మనం ఈ స్థితికి ఎదగాలి. అందుకు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. నేను నిజంగా అవతారములు వినడం వల్ల మననం చేయడం వల్ల పొందవలసిన దాన్ని పొందానా? అది చెక్ చేసుకోవడానికి మనకు 10వ శ్లోకం ఆధారం. వీత రాగ భయ క్రోధా. ఈ జగతిలో ఒకదానిపై అనురాగము, ఇంకొక దానిపై క్రోధము, మధ్యలో ఉంటుంది ఊహ అనేటటువంటిది. ఆ ఊహాశంక వల్ల పుట్టే భయము. ఈ మూడు వదిలిన వాడైన వాడే మన్మయా మాముపాశ్రితా. భగవంతుని లీలలు విన్నంత మాత్రాన ఒక ఆనందం కలుగుతుంది, అది తత్కాలం కారాదు. ఆహా, అది వింటున్నంతసేపు వాళ్ళు మర్చిపోయామండి. ఏం ప్రయోజనం? కొంత ప్రయోజనం ఉంటుంది, లేకపోలేదు. కానీ నువ్వు వీతరాగ భయక్రోధుడు అయినప్పుడు మన్మయా అవుతావు. అప్పుడు మన్మయ అంటే తన్మయ అని ఇక్కడ అర్థం. అంటే కృష్ణమయం అయిపోతావు. కృష్ణమయమయ్యాక మా ముపాశ్రిత, ఇంకా కృష్ణుని వేడకుండానే ఉంటావు. ఆ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు అది జ్ఞాన తపస్సు.
ఆ జ్ఞాన తపస్సు వల్ల పూత పవిత్రుడు అవుతావు. పవిత్రుడు అంటే అనేక జన్మల నుంచి నీకు అంటినటువంటి మాలిన్యములు సంస్కారములు కూడా తొలగింపబడి నిర్మలుడవై అప్పుడు స్థితి ఏమిటంటే మద్భావమాగతాః, నేనే నువ్వైపోతావయ్యా అని ఇక్కడ చెప్తున్నాడు. మద్భావమాగతాః అంటే ఈశ్వర భావంతో లీనమైపోతున్నాం మనం. ఈశ్వరంలో లయం ఎప్పుడో ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు శరీరాన్ని విడిచిపెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే జరగవలసిన మనోలయం, దేహలయం కాదు. మనస్సు తన్మయమై ఉపాశ్రితమై జ్ఞాన తపస్సు చేత పవిత్రితమైతే ఇంకా ఆయనలోనే లీనమై ఈశ్వర భావంతో వాడుంటాడు. ఈ విషయాన్ని చెప్పి ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తే వారు ఆ విధంగా ఫలితం పొందుతారు అన్నారు. భగవంతుణ్ణి ఇందాక చెప్పినట్లుగా ఇది విని సంతోషించే వాళ్ళకి తగ్గ ఫలితం వాళ్ళకి రావడం లేదా? భగవత్కథల్ని విని పరమహంస స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి మహాత్ములు ఎందరో ఉన్నారు. భగవత్కథని మనము విన్నాం, పరీక్షిత్ మహారాజు విన్నాడు. కానీ పరీక్షిత్ మహారాజుకి విన్న వెంటనే కైవల్యం వచ్చింది. అదే భాగవతాన్ని ఒక్కమారులు విన్నాడు ఆయన. ఒక్కమారు సప్తాహం అయింది. మనం ఏడాదిలో 7 సప్తాహాలు చేసినా ఇంకా అక్కడే ఉన్నాం. ఎందువల్ల ఆయన మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూత స్థితికి వెళ్ళిపోయాడు కనుక మద్భావమాగతాకి తొందరగా వెళ్ళగలిగాడు ఆయన. ఎందుకంటే ఆయనకు వీతరాగ భయక్రోధ అనే స్థితి దాటిపోయాడు. అప్పటికే మృత్యు ఎప్పుడైతే ఆసన్నమైందని తెలిసింది, ఇంకా దేని మీద రాగం, దేని మీద క్రోధం, దేని మీద భయం, మన్మయా స్థితికి వెళ్ళి క్రమక్రమంగా సుఖమహర్షి యొక్క అనుగ్రహం చేత వెళ్ళగలిగాడు ఆయన. ఎందుకంటే వ్యక్తి తత్వత విన్నాడు భాగవతం. అందుకే భాగవతం అంతా పూర్ణ తత్వశాస్త్రం. దాన్ని అంత శ్రద్ధగా విని ఆ స్థితిని పొందగలిగాడు. ఇలా అతను పొందాడు. మరి మిగిలిన వాళ్ళందరూ వినడం వృధా కాదుట. ఎవడు ఏ విధంగా ఆశ్రయిస్తున్నాడో వాడికి దానికి తగ్గ ఫలితం వస్తూనే ఉందన్నాడు. ఏది వృధా కాదు. అందుకు తర్వాత శ్లోకంలో ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అసలు ప్రయత్నశీలుడై నడిచేవాడు ఏ మార్గంలో వెళ్ళినా నా దగ్గరికి వస్తాడు. ఎందుకంటే అవన్నీ నాతో లింకు పెట్టినవే అని చెప్తున్నాడు. ఈ ఒక్క శ్లోకం చాలు భారతీయ ధర్మం ఎంత చక్కటి సమన్వయ సూత్రాన్ని ప్రపంచానికి బోధించిందో చెప్పడానికి. ఈ శ్లోకాన్ని పట్టుకుని ప్రపంచ దృష్టి హిందూ మతం వైపు మళ్లించేలా చేశారు వివేకానంద. గీతలో ఈ ఒక్క శ్లోకాన్ని పట్టుకుని వెళ్ళి ప్రపంచంలో అన్ని మతాల వారు కళ్ళు తెరిపించి నా మతమే గొప్పది అనేటువంటి సంకుచితత్వం నుంచి బయటపడేలా చేసి నువ్వు ఏ మతంలో ఉన్నా చేరేది ఒకే గమ్యాన్ని అనేటువంటి పరమసత్యమే హిందూ మతం అని చెప్పి అక్కడ చాటించి మన దేశ ఔన్నత్యాన్ని చెప్పారు. దానికి ఆధారంగా ఆయన తీసుకున్నది ఈ శ్లోకం. ఈ శ్లోకానికి బలమిచ్చే మరొక శ్లోకం మహిమ్న స్తోత్రంలో త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే అనేటువంటి శ్లోకం ఉన్నది. ఈ రెండింటినీ కలిపి అతి కొద్దిసేపట్లో హిందూ మత స్వరూపాన్ని చెప్పారు ఆయన. అందుకు ఇప్పటికీ కూడా ప్రతివాడు మననం చేయవలసిన శ్లోకం ఇది. శ్రేయాన్ స్వధర్మో విగుణః ఇది. ఈ 2 శ్లోకాలు మన కృష్ణుడు చెప్పాడన్న విషయం ప్రతి వారు గుర్తుపెట్టుకుంటే ఇంకా కలహం అనేది మతాల మధ్య కానీ ధర్మాల మధ్య కానీ ఉండమన్నా ఉండదు. అర్థం చేసుకోవాలి. అందుకే నువ్వు నా మార్గంలోనే వెళితేనే మోక్షం పొందుతావు అనే సంకుచితత్వం నుంచి బయటపడి శాస్త్రీయమైనటువంటి మార్గముల అన్నీ కూడా శాస్త్రములకు గమ్యమైన ఆ పరమాత్మ వైపే చేర్చుతాయని ఎరుక కలిగి మనం ప్రవర్తిస్తాం. ఆ మాట స్వామి చెప్తున్నాడు. ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరు ఏ విధములుగా నన్ను ఆశ్రయిస్తున్నారో వారిని ఆయా విధంగా నేను అనుగ్రహిస్తున్నాను. తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. వారందరూ నన్ను అనుసరించే ఉన్నటువంటి వారు సుమా. పిల్లలు ఎక్కడికి పోతారండి? తల్లిని విడిచిపెట్టి. అదే బంధం. అందుకు ఎంత సముద్రం మీదకి ఎగిరినా సాయంత్రం అయ్యేటప్పటికి పక్షి తన గూటికి చేరవలసిందే. అందుకు ఎటు తిరిగినా అసలు గమ్యం ఆయనే. మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఇదే భావాన్ని మనం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అని కూడా చెప్పుకుంటూ ఉన్నాం.
అందుకు పరమాత్మ చెప్తున్నాడు, మరి అనేక మంది దేవతలను అనేక మంది ఆశ్రయించుతుంటారు కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవతని ఆశ్రయిస్తాం. వర్షం కోసం ఇంద్రుణ్ణి పూజిస్తారు, అలాగే అష్టదిక్పాలకుల్ని నవగ్రహాలని కూడా పూజించడం అన్నది వీటి యొక్క ఫలితాలని పొందుతూ ఉంటాం. అలా గ్రహశాంతుల కోసమని అరిష్ట నివారణల కోసమని అనేకములైన దేవతలను ఆరాధించడం అన్నది ఇంద్రాది దేవతలన్నింటినీ కూడా యజ్ఞముల యందు కనిపిస్తూ ఉంటుంది మనకి. మరి వీరందరినీ ఆరాధించడము అంటే అది కూడా నన్ను ఆరాధించడం లాంటిదే అనేది చెప్తున్నాడు ఇక్కడ. కాంక్షప్త కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః. కర్మల యొక్క ఫలాన్ని పొందడానికై, కర్మణాం సిద్ధిం అంటే కర్మల యొక్క ఫలాన్ని పొందడానికై అవి కోరుకున్నటువంటి వారు యజంత ఇహ దేవతాః, దేవతల్ని యజనము చేస్తారు అనగా ఆరాధిస్తారు. అది ఎక్కడ? మానుషేలోకే, ఈ మానవ లోకంలో. అలా ఆరాధించితే క్షిప్రం హి మానుషేలోకే సిద్ధిర్భవతి కర్మజా. మానుషలోకం చాలా గొప్పది, ఇక్కడ తప్పకుండా కర్మకు సిద్ధి ఉంటుంది సుమా అని చెప్తున్నాడు. అంతేగాని ఏదో చేస్తాం కానీ జరుగుతుందా లేదా అండి అని శంక పనికిరాదు. కృష్ణుడేంటి? క్షిప్రం హి, తప్పకుండా కర్మకి వెంటనే ఫలితం వచ్చి తీరుతుంది. ఎందుకంటే కర్మదేవతలు ఉంటారు, ఆ కర్మకి ఆ ఫలితం ఇచ్చేటువంటి వారు ఉన్నారు, వారు తప్పకుండా ఇచ్చి తీరుతారు. ఈ విషయమే మనకి శంకర విజయ గ్రంథంలో ఆదిశంకరుల వారిని పొందడానికై ఆ తల్లిదండ్రులు తపస్సుకు వెళ్ళేటప్పుడు ఆర్యాంబ శివగురువుతో చెప్తుంది, నో దేవతాసు జడిమా జడిమా మనుష్యే అన్నారు. దేవతలు ఎప్పుడు జడులు కారయ్యా, జడత్వం అంటే మనుష్యులదే అన్నారు. అంటే మనం వేడుకున్నా చెప్పుకున్నా మన గురించి అర్థం చేసుకోకపోవడం అనేది జడత్వం కలిగిన మానవులకు ఉంటుందే తప్ప చైతన్య శరీరులైనటువంటి దేవతలకు అది లేదు, తేజస్ శరీరులైనటువంటి వారు. అందుకే నో దేవతాసు జడిమా జడిమా మనుష్యే అని చెప్పింది. ఇక్కడ స్వామి చెప్తున్నది అలా దేవతలు తప్పకుండా ఫలితాన్ని ఇస్తారు. ఇలా రకరకాల దేవతలను ఆరాధించడం కూడా మమ వర్త్మానువర్తంతే, అది నన్ను ఆరాధించినట్లే సుమా అని చెప్తున్నారు. అందుకు ఇక్కడ దేవతాభేదము పనికిరాదు. ఈ భావాన్నే మనం నిత్యం అనుసంధానం చేసేటప్పుడు సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని చెప్తున్నాం. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అంటే ఎవరు ఏ దేవతకి నమస్కరించినా కేశవుణ్ణే నమస్కరిస్తున్నారు అని. ఈ భావాన్నే మనం మరొకలాగా తీసుకుంటే అప్పుడు సర్వదేవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి, అంతే కదా. ఏ దైవాన్ని తిరస్కరించినా కేశవుణ్ణి తిరస్కరించినట్లే, అది విశేషం. అందుకు వారిని నమస్కరిస్తామండి, వీరిని తిరస్కరిస్తామండి. ఆ గుళ్ళోకి వెళ్తామండి, ఈ గుళ్ళోకి వెళ్ళవండి అంటే ఆ రూపంలో ఆయన ఆరాధిస్తూ ఈ రూపంలో ఆయన నిరాదరించే అని అర్థం. అప్పుడు స్వామి ఏం చేస్తాడు? ఆరాధనకు ఫలమిస్తూనే నిరాదరణకు కూడా ఫలమిస్తాడు. దేవతా తిరస్కారానికి కూడా దుష్ఫలితాలు ఉంటాయి. ఇది విశేషం. ఈ సమన్వయం అర్థం అవ్వాలి. అయితే విధర్మత సధర్మత మళ్ళీ రెండున్నాయి. ఇదేదో ఇలా చెప్పడం బాగుంది కదా అని నేను సర్వధర్మ సమన్వయం అండి అని ఒకడు మెడలో ఒకవైపు శిలువ, ఒకవైపు చంద్రలేఖ, ఒకవైపు ఓంకారం అన్ని వేసుకు తిరిగేటవాడు. ఆహా, ఎంత సెక్యులరిజం అండి దండం పెట్టుకుంటే. అయ్యా, శాస్త్రం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ప్రతిదానికి సువ్యాఖ్య చేయొచ్చు, కువ్యాఖ్య చేయొచ్చు, అక్కడికక్కడే ఆ బ్యాలెన్స్ తెలియాలి. అందుకు ఏది విధర్మీయత ఏది సధర్మీయత అనేటటువంటిది. మనం చెప్పుకున్నట్లు పాయసంలో మనం ఎప్పుడూ పోపు లేదా పాయసాన్ని రుచి చేయదలుచుకుంటే పంచదారతో పాటు కుంకుమ పువ్వు పచ్చకర్పూరము వేస్తాం. ఎందుకు? అవి పాయసానికి విజాతీయం కావు, విధర్మీయం కావు. అలాగని మనం పులిహోరను తిట్టనక్కర్లేదు, దాని టేస్ట్ దాని ప్రయోజనం దాండే, మనం దాన్ని అనక్కర్లేదు. మజ్జిగ ఎంత గొప్పదో పాలు అంత గొప్పది, కానీ రెండింటినీ కలపం కదా. కానీ పెరిగే కావాలనుకుంటే తప్పకుండా అందులో ఇది కలుపుతాం. అందుకు సధర్మీయత విధర్మీయత మళ్ళీ చూసుకోవాలి. దేని మధ్య సమన్వయం, దేని మధ్య అసమన్వయం అంటే ఇక్కడ చెప్పడం, ఏదైతే మనం అందరం వైదిక మార్గంలో ఉన్నప్పుడు వైదికమైన మార్గములన్నీ అంటే శైవ శాక్తేయ గాణాపత్య ఇవన్నీ ఒకే స్కూల్కి చెందినవి కనుక వీటన్నిటి మధ్య సమన్వయం సమైక్యత మనం సాధించవచ్చు. మరి ఇతరుల పట్ల మనం
గౌరవభావంతో సమాధాన భావంతో ఉండవచ్చు. అందువల్ల ఇక్కడ చెప్తున్న దాని అంతరార్థం ఏంటంటే నువ్వు ఒకదాని నుంచి ఒకదానికి మారనవసరం లేదు, నువ్వు ఉన్న చోటు నుంచే నువ్వు తరిస్తావు. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి చేరగలవు, నీకోసమే ఆ తోవ వెయ్యబడింది. అది చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ స్వామి. అందుకు ఎప్పుడూ కూడా ఉన్న చోటు నిందించుకోవద్దు, అక్కడి నుంచే బయలుదేరు. దానికి మనం మొన్న వరంగల్, మద్రాసు, హైదరాబాదు ఉదాహరణ చెప్పుకున్నాం. ఆ ఉదాహరణ బాగా అర్థం చేసుకుంటే నువ్వు ఏ సులభమైన మార్గంలో వెళ్ళగలవో నువ్వున్న చోటు నుంచి అంచనా వేసుకో. అంతేగాని అవతల వాడి చోటు నుంచి అంచనా వేసుకున్నది ఏదో బాగుంది, వాడు ఎగిరెళ్తున్నాడు, నేను ఇలా వెళ్ళాలా అని కాదు. వెళ్ళాల్సింది ఎక్కడికో తెలిసినప్పుడు నీకు ఏది అందుబాటులోకి ఇవ్వబడిందో దాని ద్వారానే నువ్వు చేరుకోగలవు. అది తెలుసుకుని ఎవరి మార్గాన్ని వారు అనుసరించాలి అంటే అసలు ఈ ఒక్క శ్లోకం ప్రపంచ దేశాలకు అందరికీ మనం నేర్పితే ఎవడో మన దగ్గరికి వచ్చి మనల్ని మార్చనవసరం లేదు, మనము మారనవసరం లేదు. అందుకే ఈ దేశం నుండి ఏ ఒక్కరూ నా మతంలోకి మారు అని ప్రపంచానికి బోధించలేదు ఇంతవరకు. కారణం కృష్ణుడిచ్చిన మాట మనకు అండగా ఉంది గనక. ఇలాంటి బలీయమైన తాత్విక వాక్యము లేని కారణం చేత వారు వచ్చి ఈ మార్పులు చేస్తున్నారు. అందుకోసం మనం మారవలసిన అవసరం లేదు. ఈ మాట ఇప్పుడు మనం చెప్పడం కాదు, ఆనాడు మహానుభావుడు వివేకానందే చెప్పాడు. నేను క్రైస్తవుణ్ణి హిందువుగా మార్చడానికి రాలేదు, ఎంత చక్కగా చెప్పాడు. వాడు మారుతాడన్నా శివశివ నేను ఒప్పుకోనన్నాడు. వాడు అలాగే ఉండదు. ఒక్కడు తెలుసుకోండి, లక్ష్యం ఏంటో తెలుసుకోండి. మార్గం కాదు, మార్గం వాడి కన్వీనియంట్గా వాడికి వేయబడి ఉన్నది. లక్ష్యం మాత్రం అది తెలుసుకుని ఉంటే లక్ష్య శుద్ధితో నీ మార్గాన్ని నువ్వు సాగించు. అందుకు నా భారతీయ ధర్మపట ఔన్నత్యం నీకు చెప్పి ఆ ఔన్నత్యాన్ని గ్రహించి నీ మార్గంలో నువ్వు వెళ్ళు అని చెప్పడానికి వచ్చేనే తప్ప నిన్ను మార్చడానికి రాలేదయ్యా అన్నాడు ఈ దేశం నుంచి వెళ్ళినటువంటి మహాత్ముడు. కానీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మనకేం చేస్తున్నారో మనకు తెలుసు. ఎందుకంటే మనం అనేక మార్లు చెప్పుకున్నాం, వ్యాపారాన్ని కూడా ధర్మంగా చూసే సంస్కృతి మనది, ధర్మాన్ని కూడా వ్యాపారంగా చేసే సంస్కృతి వారిది. అందువల్ల వస్తుంటాయి ఈ బాధలన్నీ కూడా. సరే, ఏదేమైనప్పటికీ కూడా తత్వజిజ్ఞాస అయినటువంటి వాడు ఈ అనవసరపు చర్చల్లోకి వెళ్ళడు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వస. ఈ మాటనే శివభక్తుడైనప్పుడు ఏమన్నాడంటే ఎవరు ఎలా నమస్కరించినా ఓ శివుడా నిన్నే చేరుకుంటున్నారన్నారు. అలాగే విష్ణు భక్తులైన వారు ఎవరు ఎలా నమస్కరించినా నిన్నే చేరుకుంటున్నారన్నారు. ఇక అమ్మ భక్తులైతే ఎవరు ఎలా నమస్కరించినా నిన్నే చేరుకుంటున్నారన్నారు. ముగ్గురు అన్నది ఒక్కటే, ఆ చెప్పబడ్డ సచ్చిదానంద తత్వం అనేటువంటిది ఒక్కటే, అది విషయం. అందుకు ఎవరు ఎలా ఆశ్రయించినా నన్నే చేరుకుంటున్నారు అనే విషయాన్ని ఇంత స్పష్టంగా చెప్పి ఆ కారణం చేత ఎవరికి ఏది మార్గము అనేటటువంటిది వారి జన్మతః కొన్ని నిర్ణయింపబడతాయి, వారి అభ్యాసతః కొంత సాధించగలుగుతారు. జన్మతః నిర్ణయించడం అంటే నేను ఇష్టానుసారం పుట్టించినయ్యే వాళ్ళని, వాళ్ళు గత జన్మల్లో ఏం చేశారో వాళ్ళకి తెలియదు, కానీ అకౌంట్ అంతా నా దగ్గర ఉంది అన్నాడు ఆయన. వాళ్ళు గత జన్మల్లో చేసిన మొత్తం ఆ చిట్టా అంతా నా దగ్గర ఉంది. వాళ్ళకి ఏం జీతం ఇవ్వాలంటే వాళ్ళు ఏ రోజు ఎంత వర్క్ చేశారో, ఎంతసేపు చేశారో ఆ వర్క్ యొక్క అసలు సత్తా ఏమిటో నాకు తెలుసు. వర్క్ చేసిన వాడికి ఏం తెలుసు? వాడు ఇంత చేసి అంత చేసేయని అలసిపోవచ్చు వాడు. కానీ అసలు ఆ వర్క్లో ఎంతవరకు సరి అయిన సార్థకత ఉందో అతనికి తెలుసు. అది చూసి దానికి అనుగుణంగా జీతం ఇస్తాడు ఆయన. వాడు చేసిన వర్క్ రిజిస్టర్ అంతా ఆయన దగ్గర ఉంది, జీతం పుచ్చుకోవడమే మన పని. అలాగా వాడు గత జన్మల్లో వాడు చేసుకున్నటువంటి దానికి అనుగుణమైన ప్రకృతిని అనుసరించి వాడు ఎక్కడ పుట్టాలో అక్కడ నేను పుట్టిస్తానయ్యా అని చెప్తున్నాడు. అందుకు మనం ఎక్కడ పుట్టామో దాన్ని వదలరాదనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే మనం పుట్టిన మతం, మనం పుట్టిన వర్ణం, మనం పుట్టిన ధర్మం, మనం ఏ తల్లికి పుట్టేమో ఆ తల్లి మార్చుతామంటే మారేవారు కారదు. అది విశేషం. వాళ్ళని ఎవడు మార్చగలడు? నా తండ్రిని నేను మార్చుతానా? నా తల్లిని నేను మార్చుతానా? నా తల్లి తండ్రికి నేను పుట్టబడడం అనేది ఎంత సహజమో నా మతాన్ని నేను అనుసరించడం అంత సహజం, నా వర్ణాన్ని నేను అనుసరించడం అంత సహజం. ఎక్కువ తక్కువ లేవు. మీ తల్లి ఏం చదువుకోలేదు, మా తల్లి పీజీ కూడా చేసింది కనుక మీ తల్లిని వదిలి మా తల్లిని నీ తల్లి అనుకుంటే అలా అనుకుంటానయ్యా. నా తల్లి ఒకటో క్లాస్ చదివినా ఆ తల్లికి బిడ్డని నేను అనే అనుకుంటాం కదా. అక్కడి నుంచే అది
అయితే జగమంతా కూడా ప్రతి స్త్రీని తల్లిగా భావించు, మనకు ఎవడు చెప్పక్కర్లే, ప్రతి స్త్రీ తల్లే మనకి. కానీ నా తల్లి కాదు అని విడిచిపెట్టే దుర్మార్గం మాత్రం నాకు లేదు, అది తెలుసుకోవాలి. అందుకు సమానత్వం ఎంత చక్కగా ఈ దేశం చెప్పిందో, సమన్వయాన్ని అంత చక్కగా చెప్పింది, స్వధర్మాన్ని అంత చక్కగా చెప్పింది. ఒక వ్యక్తిత్వాన్ని ఇంత పరిపూర్ణంగా అర్థం చేసుకుని సార్వజనీనంగా సార్వకాలికంగా అందించగలిగిన గొప్ప ధర్మమైంది హిందూ ధర్మం. అది వైశిష్ట్యం. ఈ మాట ఎవరు చెప్పగలరండి? నువ్వు ఏ మార్గంలో ఉన్నావో ఆ మార్గం ద్వారా భగవంతుడిని చేరుకోగలవు అనే అభయం ఎవరివ్వగలరు? నిజమైన లోకక్షేమం కోరేవాడు ఇవ్వగలడు. అంతేగాని తన స్టాటిస్టిక్స్లో మెజారిటీ చూపించుకోవాలనే తాపత్రయం ఆధ్యాత్మిక రంగంలో కూడదండి, రాజకీయ రంగంలో రావచ్చు. అందుకే ఎప్పుడు ఆధ్యాత్మికత, ధర్మము, మతము అనేటటువంటివి వాటికి రాజకీయ ప్రయోజనాలు ఉంటేనే ఈ మెజారిటీ సంఖ్యలు బట్టి చేరతాయి. అంత మాత్రమున మతం మెజారిటీ బట్టి నిలబడుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి, మతం మెజారిటీ బట్టి నిలబడదు, అనుష్ఠానం బట్టి నిలబడుతుంది. అనుష్ఠానపరులైన వారు ఏ మతంలో ఉంటారో వారి వల్ల మతం నిలబడుతుంది. ఇప్పుడు హిందూ మతస్థులం అనుకున్న వాళ్ళందరి వల్ల హిందూ మతం నిలబడుతుందా? ఏమీ నిలబడదు. హిందూ మతస్థులందరూ హిందూ మతాన్ని ఆయిలా కారే. ఎవరు అందులో ఉన్న ధర్మాన్ని సక్రమంగా అనుష్ఠిస్తూ ఉన్నారో వారి వల్లే ఇప్పటి వరకు నిలబడింది. అనుష్ఠాన పరుల వల్ల నిలబడుతుంది తప్ప అనుష్ఠాన రహితుల వల్ల అది నిలబడదు. అందుకు అనుష్ఠాన పరులైన వారు అతి తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా ఆ ధర్మం బలీయంగా ఉంటుంది. అది లేని వాళ్ళు ఎంత ఎక్కువ మంది ఉన్నా ప్రయోజనం లేదు. 100 మంది కౌరవులకు ప్రయోజనమా, 5 పాండవులకు ప్రయోజనమా? 11 అక్షోహిణులది బలమా, 7 అక్షోహిణులది బలమా? పరిశీలించుకుంటే తెలుస్తుంది. అందుకే మెజారిటీయే బలం అనేది భారతీయ సంస్కృతి కాదది. ఆత్మబలమే బలం, ధర్మబలమే బలం, తపోబలమే బలం, అనుష్ఠాన బలమే బలం. అందుకు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో ఆ మార్గానికి సంబంధించిన అనుష్ఠానం జాగ్రత్తగా పాటించు. అవన్నీ కూడా ఆ మార్గంలో నువ్వు ఎందుకున్నావు అంటే నేనక్కడ నిన్ను పుట్టించాను గనక అంటున్నాడు ఆయన. ఎలా పుట్టించేవయ్యా నువ్వు మాత్రం అంటే నేను ఇష్టానుసారం ఎక్కడెక్కడ పడేయలేదయ్యా, దానికో సైన్స్ ఉంది. ఏ విత్తనాన్ని ఏ నేలలో వేస్తే పండుతుందో తెలిసి ఆ విత్తనాన్ని ఆ నేలలో వేసే కర్షకుడు వలె ఎవడి కర్మబీజముల్ని అనుసరించి ఆ జీవుణ్ణి దాంట్లో వేస్తున్నాను. అందులో ఉన్నటువంటి ఆ సంస్కార పరంపరలోనే ఆ జీవుడు పండగలడు. అది విశేషం. అంతేగాని నేరేడు పండు నేను నల్లగా ఉన్నానే, ఏపిల్ పండు ఎర్రగా ఉందే అని చెప్పి అది మారిపోదామని తపనపడి, లేదా ఏపిల్ పళ్ళన్నీ సమావేశమై నేరేడు పళ్ళని నిందిస్తూ ఉంటే నేరేడు పళ్ళు దుఃఖపడడం వివేకమా? దాని స్వభావం దానిది, దీని స్వభావం దీనిది. అందుకే అది అలా ఉంటేనే అందం, ఇది ఇలా ఉంటేనే అందం. ఏపిల్ పండుగ నేరేడు పండు రుచి వస్తే మనం పారేస్తాం, నేరేడు పండుగ ఏపిల్ పండు రుచి వచ్చినా పారేస్తాం, ఏదో జబ్బు వచ్చిందేమోనని. దేని స్వభావం దానిది. కనుక నీ స్వభావజమైనటువంటి దానితోనే నువ్వు సిద్ధి పొందగలవు. ఈ స్వభావం ఎలా ఏర్పరుస్తున్నాను? గుణకర్మ విభాగము ద్వారా. గుణకర్మలంటే ప్రకృతితో వచ్చినటువంటివి. ప్రకృతి అంటే గత జన్మ సంస్కారములు. ఇది ఒకదాన్ని వ్యాఖ్యానించేటప్పుడు భగవద్గీత ఏదో అలా పుట్టుకొచ్చిన ఒక మత గ్రంథం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవడో ఒక మత ప్రవర్తికో అర్ధరాత్రి పూట ఆల్ ఆఫ్ సడన్ పుట్టుకొచ్చినటువంటి ఒక ఆలోచనల పుట్ట కాదు భగవద్గీత అంటే. భగవద్గీత వెనక వేదాంగాది శాస్త్రముల పునాది ఉంది. అది విశేషం. భగవద్గీత వెనక సమస్త వేదాంగాది శాస్త్రముల పునాది ఉంది. అందుకే భగవద్గీత శ్లోకాలు వ్యాఖ్యానించేటప్పుడు ఇష్టానుసారం వ్యాఖ్యానించరాదు. దానికి ప్రమాణం శాస్త్రంతో తీసుకోవాలి. ఇతర శాస్త్రములు మనకు అన్నీ వ్యాసుడు అందించినటువంటి వేదాంగములు, అష్టాదశ పురాణములు, ఉపనిషత్తులు, ఇవన్నీ ఆధారం తీసుకుంటే ఇందులో ప్రతి శబ్దం అర్థమవుతుంది. ఇది అర్థం కాక ఏదో లోకంలో వినబడే సౌండ్స్ బట్టి భగవద్గీత శబ్దాలకు అర్థాలు చెప్పేసి మనం ఇష్టానుసారం లోకంలో చెప్తూ ఉంటే ఓహో ఎంత చక్కగా చెప్పాడని చప్పట్లు కొట్టేస్తుంటే అదే నిజమనుకుని భ్రమపడే ప్రమాదం ఉన్నది. ఇప్పుడు తర్వాతి శ్లోకానికి అలాంటి ప్రమాదాలు చాలా తీసుకొచ్చారు. ఆ ప్రమాదాలేవి లేకుండా ఎవరినో రంజింపజేయడం ప్రయోజనం కాకుండా
నిష్కర్షగా శాస్త్రం ఏం చెప్పిందో నిర్మోహమాటంగా చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఎందుకు రంగులు పులమడాలు, ఎందుకు నయవంచనలు? శాస్త్రం ఏం చెప్పిందో అది గ్రహించడంలో ఏమీ తప్పేం లేదు. అందుకు ఎటువంటి ముందు నిర్ణయాలకు లొంగిపోకుండా, ఎందుకంటే మనం ఇప్పటికి చాలా వినున్నాం, ఆ కారణం చేత అలాంటివన్నీ ఒక్కసారి దులిపి కృష్ణుడు ఏమంటున్నాడో యథాతథంగా చూసి, ఇందులో వాడబడ్డ శాస్త్ర భాష కృష్ణుడు సృష్టించినది కాదు, అప్పటి వరకు ఉన్న ఉపనిషత్తు వేద పురాణముల్లోని భాషే గనక వాటి యొక్క ఆధారంగా దీనికి అర్థం మనం చెప్పుకోవచ్చు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఎంత చక్కగా చెప్తున్నాడు స్వామి. ఇక్కడ నేను ఈ పనులన్నీ నేనే చేస్తూ ఉన్నాను, ఎలాగూ దేనికి అంటకుండా అని కదా అవతార ప్రయోజనముల నుంచి అన్నీ చెప్తున్నాడు. అందులోని ఇది కూడా. ఎందుకంటే భగవానుడు ఈ సనాతన ధర్మం అంతా వర్ణాశ్రమాలను ఆధారం చేసుకుందయ్యా అన్నాడు. అందుకు ఏం చేశాడంటే కలిపురుషుడు ఈ సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలంటే ముందు అక్కడ దెబ్బతీయాలన్నాడు. వర్ణాశ్రమ వ్యవస్థ అనేటువంటిది ఈ దేశం ఆవిష్కరించుకోవడానికి గాను మహర్షులు ఎంత తపస్సును వెచ్చించారో మీరు ఆలోచించుకోండి. ఒక జీవుణ్ణి ఎంత స్టడీ చేసి దానికి ఎంత తపస్సును చూపించి వారు దీన్ని దర్శించగలిగారో వాళ్ళు ఏర్పాటు చేసింది కాదు ఇది. అందుకే కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్న ప్రతి పదాన్ని జాగ్రత్తగా చూడండి. దీనికి అపప్రద కల్పిస్తూ చాలామంది గుణకర్మలను అనుసరించి వర్ణాశ్రమములు ఏర్పడుతూ ఉంటాయి అని కృష్ణుడు చెప్పాడు గనక జన్మతః వర్ణాశ్రమములు లేవు, వర్ణములు లేవు అని అంటారు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడో చూడండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, స్పష్టంగా చెప్పాడు, నేను సృష్టించాను అన్నాడు. అంటే జన్మ అనేది భగవానుని ద్వారా ఇవ్వబడింది అని మనం అంగీకరిస్తున్నాం. అందుకే ఎవడు ఏ వర్ణమునందు ఉత్పన్నమవ్వాలి అనేటటువంటిది వాడి గత జన్మ సంస్కారమును అనుసరించిన గుణకర్మల్ని విభజించి నేను వాడిని అందులో సృష్టం, నాచే సృష్టింపబడుతున్నాడు. అంటే వర్ణములు మనం సృష్టించుకున్నవి కావు, భగవత్ సృష్టి అనేది స్పష్టమవుతున్నది మనకి. శశభిషలు లేకుండా అడ్డతోవల వైపు వెళ్లకుండా ఉన్నదున్నట్టు శాస్త్ర మర్యాదలతో గమనిస్తే చాతుర్వర్ణ్యం మయా సృష్టం, నా చేత సృష్టింపబడింది. ఎందుకంటే జన్మ మనం తయారు చేసుకున్నది కాదు, మనకు ఇవ్వబడినది. దత్తాంశం, దత్తాంశం జన్మ మనకు ఇవ్వబడినది. ఆ ఇవ్వబడిన జన్మ ఉన్నదే అది పరమాత్మ ఇచ్చాడు. ఆయన మాత్రం పక్షపాతంతో ఇచ్చాడా? లేదుట. గుణకర్మ విభాగశః, నీ గత జన్మల యొక్క గుణకర్మల్ని విభజించి, అది ప్రకృతి. అంటే ప్రకృతికి లొంగి మనం పుడతాము కదా అన్నాడు కదా. అందుకు ఆ ప్రకృతిని అనుసరించి ఎవరెవరు ఏ ఏ వర్ణములందున్నారో ఆయా వర్ణముల్ని సృష్టించారు. ఎక్కువ తక్కువలు మాత్రం లేవు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక స్థితిలో మనం పనికొస్తాం, ఇంకొక స్థితిలో మరొకడు పనికొస్తాడు. అతడి పని అతడు వచ్చినప్పుడు అతడే రాజు, ఇతడి పని వచ్చినప్పుడు ఇతడే రాజు. సృష్టిలో ప్రతి వాడి అవసరం మనకున్నది. అందుకు ఇక్కడ కూడా మన ఇతర పురాణములన్నీ కూడా ఎక్కువ తక్కువ లేని గొప్పతనాన్నే చెప్తున్నది. అయితే ఇవన్నీ నేనే చేశానా అంటే నేనే చేశాను, కానీ నేను చెయ్యలేదన్నాడు. అది విశేషం. తస్య కర్తారమపి మాం విద్ధి, వీటికి నేనే కర్తనని తెలుసుకోని మళ్ళీ స్పష్టం చేశాడు. ఎవడు గుణకర్మలను అనుసరించి వాడు పురాణ వర్ణం వాడండి అని ఎవరు చెప్పగలరు? ఒక గుణాన్ని మనం జస్టిఫై చేయగలమా? ఆలోచించాం. వాడు సాత్వికుడు, వీడు తామసికుడు అని ఎవరు నిర్ణయించగలరు? మనం సాత్వికులం అవునా కాదో మనకే తెలియదు. ఎందుకంటే మనం ఏ అవసరం కోసం ఎలా ప్రవర్తిస్తామో మనకే తెలియదు. అవసరమైతే పరమసత్వగుణంలాగా ఉంటాం, అవసరం లేకపోతే బయటపడుతుంది రాజసం. మనమేమిటో మనమే నిర్ణయించలేని స్థితి మనది. బాగా గుర్తుపెట్టుకోండి. మన ఒంట్లో బీపీకి మరో మిషన్ సాయంతో చూపించుకోవాల్సిన ఒళ్ళు మనది, అవునా లేదా? బయట వస్తువు సాయంతోనే మన శరీర స్థితిని చెప్పగలిగినప్పుడు మన గుణకర్మల గురించి కూడా మనం ఏం చెప్పగలం? సృష్టి ప్రకృతి అంతా కూడా 3 గుణములతో కూడినది. సత్వరజస్తమో గుణములు విడివిడివి కావవి, కలిసే ఉంటాయి. అందరిలో 3 ఉంటాయి. ఒక్కొక్క గుణం ఒక్కొక్కరిలో కాదు, ప్రపోర్షన్స్లో తేడాలు ఉంటాయి. ఈ ప్రపోర్షన్స్ తేడా బట్టి నిర్ణయింపబడుతుంది సుమా. అది స్వభావత నేను ఉంచుతాను, అభ్యాసత వాడు డెవలప్ చేసుకోవాలి అన్నాడు. అంతే.
స్వభావత ఈ మూడు ప్రపోర్షన్స్లో ఉంటాయి. అభ్యాసత డెవలప్ చేసుకోవాల్సింది ఏమిటి అంటే రాజసతామసాన్ని అణచి సాత్వికాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళుతూ ఉండాలి, వాడి యొక్క స్థితిని అనుసరించి, స్వభావాన్ని అనుసరించి. ఇది పరమాత్మ చెప్తున్నది. ఇది చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా అన్నప్పుడు అది కేవలం మానవులకేనా? అసలు నిజానికి ఈ చాతుర్వర్ణ్యం అనేటటువంటి మాటపై కొన్ని రోజులు చర్చ చేయవలసిన అవసరం ఉన్నది. అది కూడా నిష్కల్మషమైన మనస్సుతో నిజంగా సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి నిర్మల హృదయంతో కూర్చున్న వారి మధ్య చేయాలి. చేస్తే భారతీయమైన విజ్ఞానంలో చాతుర్వర్ణ్య వ్యవస్థ అంటే ఏమిటో అర్థమవుతుంది. ఇది తెలియాలి అంటే ఒక్క గీతాశాస్త్రం పట్టుకుంటే చాలదు. వేదశాస్త్రం, జ్యోతిష శాస్త్రం, యోగ శాస్త్రం ఇవన్నీ కలిపి చూస్తే చాతుర్వర్ణ్యములు మానవులకు మాత్రమే లేవు. విశ్వమంతా త్రిగుణాత్మకమైనప్పుడు ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతిలో హెచ్చుతగ్గులు అనేది ఆ గుణముల్లో ఉంటాయి. ప్రపోర్షన్స్ తేడా అది ఒక్క మానవుల్లోనే కాదు, అందరిలోనూ ఉంది. అందుకు ప్రకృతిలో అన్నిటి యందు కూడా చాతుర్వర్ణ్య వ్యవస్థ ఉన్నది. చెట్లలో కూడా బ్రాహ్మణ వృక్షములు, క్షత్రియ వృక్షములు, శూద్ర వృక్షములు, వైశ్య వృక్షములు ఉన్నాయి. గ్రహముల్లో ఉన్నారు. గ్రహాల్లో బ్రాహ్మణ గ్రహాలు ఉన్నాయి, శూద్ర గ్రహాలు ఉన్నాయి. హెచ్చుతగ్గుల్లో గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలు మనకు దేవతలే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలు మనకు దేవతలే. అంటే దేవతా కోటిలో కూడా గ్రహముల యందు కూడా చెప్పబడుతూ ఉన్నటువంటివి. అంతేకాదు రాళ్లలో ఉన్నాయి బ్రాహ్మణ శిలలు మొదలైనవి. ఇది తెలియాలంటే శిలాశాస్త్రం తెలియాలి. అది మనకు ఆగమ శాస్త్రముల యందు ఏ శిల్పాన్ని నిర్మించినప్పుడు ఏ శిల వాడాలి. అలాగే శిలలు యందు స్త్రీశిల, పుంశిల, నపుంసక శిల అని 3 శిలలు ఉన్నాయి. మళ్ళాంటి వాడిని చూపిస్తే అన్ని కొండలు ఒక్కటే, అన్ని బండలు ఒక్కటే. కానీ శిలాశాస్త్రం తెలిసిన వాడికి ఏది ఏమిటో తెలుస్తుంది. అంతే కదా, మనకు ఆవులను చూపిస్తే అన్ని ఆవులు ఒక్కలాగా ఉంటాయి. కానీ ఆవులను తోలేటటువంటి ఆ గోపాలకుడికి ఏ ఆవు ఏదో తెలుసు. అందుకే ఆవుని ఆ ఇంట్లోనే కడతాడు తీసుకెళ్ళి. అన్ని ఆవులు ఒక్కలా కనిపిస్తే ఏ ఆవుని ఎవరింట్లో కడతాడో తెలియదు. అందుకు వాటిని బాగా అబ్జర్వ్ చేసేవాడికి వాడికి తెలుస్తుంది. శిలలన్నీ మనకొకలా కనిపించినా శిలాశాస్త్రం తెలిసిన వాడు ఏది స్త్రీశిల, ఆ స్త్రీశిలని దేనికి వాడాలి, పుంశిలని దేనికి వాడాలి, నపుంసక శిలని దేనికి వాడాలంటాడు. ఇంకా దాంట్లో మళ్ళీ కేటగిరీస్ బ్రాహ్మణ శిల, క్షత్రియ శిల మొదలైనవి ఉన్నాయి. అవి వేటికి వినియోగించాలని శిల్పశాస్త్రం చాలా చక్కగా చెప్తున్నది. వాటిని ఏమాత్రం తేడా చేసి శిలను కానీ వినియోగిస్తే దానితో కట్టిన మందిరములు కానీ వాటితో కట్టినటువంటి ఇతర నిర్మాణములు కానీ నిలవవు. ఇది సైన్స్, ఇది ఎవడు కాదంటాడు. కావాలంటే పరిశీలించండి. అయితే బ్రాహ్మణ శిల అంటే జంజం వేసి కూర్చోదు, బాగా గుర్తుపెట్టుకోండి. స్వభావం అది విశేషం. అలాగా చూడ్డానికి మానవులందరూ ఒక్కటే, సందేహం లేదు. కానీ ఈ భేదములు ఉన్నాయి. ఇప్పటికి మనం గమనించినప్పటికీ కూడా వాడు ప్రవర్తన చూస్తే వాడు ఆ జాతి వాళ్ళ ఉన్నాడండి అంటాం. ఎక్కడికి పోతాయి ఇవన్నీ కూడా? నిజం మాట్లాడుకోవాల్సిందే, కప్పిపుచ్చి మాట్లాడద్దు. నిజంగా చక్కటి చాతుర్వర్ణ్య వ్యవస్థ ఉన్నప్పుడు ఇన్ని కుల సంఘాల్లో, ఇన్ని కొట్టుకోవడాల్లో వ్యవస్థ పోయి కొట్టుకోవడానికి మిగిలే సంఘాలన్నీ కూడా. వ్యవస్థ ఉంటే కొట్టుకోవడం లేదు, సంఘం లేదు, ఎవడి పని వాడు చేసుకుపోతూ ఉంటాడు. ఎవడికి పని లేనప్పుడే గొడవలు ఉంటే బాగా గుర్తుపెట్టుకోండి. అందుకు సృష్టిలో ప్రతిదీ కూడా ఈశ్వరమయం, ఈశ్వర శక్తిమయం. ఈశ్వరుడు తన శక్తితో ఈ జగత్తుని నిర్మాణం చేసినప్పుడు ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతిని విశ్వమునందంతా వ్యాపింపజేసి ఎవరెవరికి ఏ ఏ లక్షణములు వారి గుణకర్మలకు అనుగుణంగా ఉండాలో అవే ఇచ్చాడు. కనుక ఆయన ఇవ్వంది ఇది రాదు, అందులో సందేహం లేదు. అయితే ఆయన మాత్రము తన ఇష్టానుసారం ఇవ్వలేదు, వీడి గుణకర్మలకు అనుసరించి ఇచ్చాడు. గనక ఆ దృష్టితో చూస్తే ఆయన అకర్త, ఇచ్చాడు గనక కర్త. అది విశేషం. జీతం ఇచ్చాడు కనుక ఆయన ఇచ్చాడు, బతుకుతున్నామండి, సందేహం లేదు. కానీ నువ్వు చేసిన పనికి ఆయన ఇచ్చాడు కనుక ఆయన ఇవ్వలేదు, అది విశేషం. అలాగే భగవానుడు వీటి కర్త అతనే, అకర్త అతనే. మరి గొప్పవాడు ఎవడండి అంటే ఒక్క మాటలో చెప్పాడు. బ్రాహ్మణుడు గొప్పవాడిని కానీ, క్షత్రియుడు గొప్పవాడిని కానీ ఎక్కడా గీతలోని పురాణముల యందు చెప్పబడలేదు. ఎవడి పని వాడు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే వాడే గొప్పవాడు, అదొక్కటి విశేషం. ఇంకోటి లేదు. అది మీకు చెప్తూ ఘోషిస్తున్న వేద పురాణాలు. కానీ ఈ జాతిని చీల్చి కలహం పెట్టి నాశనం చేద్దామని తలంచుకున్నటువంటి అనాగరికులు ఏం చేశారంటే ఇంత గొప్ప నాగరిక వ్యవస్థని వాళ్ళు చెడుగా చూపించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎలా చూపిస్తే అలా చూడడం నేర్చుకున్నటువంటి వారందరూ కూడా దీన్ని విమర్శించడం మొదలుపెట్టారు.
అందుకు ఎప్పుడూ కూడా హెచ్చు తగ్గులు లేకుండా దేని ప్రయోజనాన్ని దాన్ని చూసి దాన్ని గౌరవించమనే మన సంస్కృతి అంతా వివరిస్తూ ఉన్నది. చండాలోస్తు సతు ద్విజోస్తు గురిరిత్యేషామనీషామమ అని చెప్పినటువంటి జగద్గురువునికి శిష్యులం మనం, శంకరుడు వారి శిష్యులం. అంత ఉదాత్తమైన సంస్కృతికి వారసులం. అందుకే ఇక్కడ భక్తులైనటువంటి వారు అల్పజాతిలోనూ ఉన్నారు, అత్యధిక జాతులైన వాళ్ళు ఉన్నారు. అత్యధిక జాతిలో ఉండు పాపాత్ములైన వాళ్ళని అల్పజాతిలో పుట్టిన మహాత్ములు తరింపజేసిన గాథలున్నాయి. మాలదాసరి బ్రహ్మరాక్షుడైన బ్రాహ్మణుని బ్రహ్మరాక్షత్వాన్ని తన విష్ణు సంకీర్తనతో తొలగించాడు అని ఆళ్వారుల చరిత్ర మనకు చెప్తూ ఉన్నది కదా. అక్కడ దేనికి ప్రాధాన్యం ఇచ్చాడు? అక్కడ నారాయణుడు భూదేవితో చెప్తూ అంటాడు, జాత్యుచిత కర్మము మత్ప్రీత్యర్థంబూనే అంటాడు ఆయన. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో రచించిన మాట అది. జాత్యుచిత ధర్మము మత్ప్రీత్యర్థంబూనే. ఆ మాలదాసరి చేసినది తన వర్ణముకు ఏది సముచితమో ఆ ధర్మాన్ని అనుసరించి, అంతేగాని నేను వెళ్ళి మంత్రం తంత్రం చదివి ఆ లోపల విష్ణు మీద పూజ చేస్తాను పురుషుక్తంతో అనలేదు అతను. చక్కగా ఆ ఆలయంలో తన స్థానంలో తాను కూర్చొని మంగళకేశికి రాగంతో స్వామిని గానం చేశాడు ఆయన. ఇటు వీడు ఆ బ్రాహ్మణుడు, వాడు యజ్ఞదత్తుడు, చాలా అనేక యజ్ఞములు చేసేట, బోలుడు వేదాంగాలు చదివేట. చేసేం చేశాడు? మా అహంకారంతో ఆ యజ్ఞముల ద్వారా బోలుడి సంపాదించి ఆ వస్తువు ఉండగా కొందరు దారిదోపిడి దొంగలు దాడి చేసి డబ్బు తీసుకుంటూ ఉంటే ఆ డబ్బు మీద మోహంతో రాజ్యానికి వెళ్ళాక నీ గురించి రాజుకు ఫిర్యాదు చేస్తాను, నువ్వెవడవో నాకు తెలుసులే అన్నట్ట ఆ దొంగతో. అనగానే ఆ బ్రాహ్మణుడిని ఆ దొంగ పొడిచి వెళ్ళిపోయాడు. ఏది అనకపోయింటే బాధ లేకపోయాడు, పొడిచి డబ్బు తీసుకుపోయాడు. వీడు మరణించి బ్రహ్మరాక్ష అయ్యాడు. ఆ బ్రహ్మరాక్షసికి బ్రహ్మరాక్షసత్వం పోగొట్టాడు ఈ మాలదాసరి వెళ్ళి. దేనితో? విష్ణు సంకీర్తన చేసిన ఫలం ఒక పూటది. అందులో ఒక పూట పాటలోని ఒక పాదం ధారపోసి అతను బ్రహ్మరాక్షత్వాన్ని పోగొడితే ఆ బ్రహ్మరాక్షసుడు తిరిగి తేజోమయ శరీరం ధరించి ఈ మాలదాసుడి చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కరించి నన్ను తరింపజేసిన మహాత్ముడు అయ్యా అని వెళ్ళాడు. అది విశేషం. ఇప్పుడు ఎవరెక్కువ చెప్పండి? కనుక ఎక్కువ తక్కువలు లేవు. సత్యము సత్వగుణము ఇవి ఉన్నప్పుడు అది మనం శాంతి అనుశాసన పర్వాల్లో చాలా వివరంగా చెప్పుకున్నాం. భారతంలో ఒక మాట, భగవద్గీతలో ఒక మాట ఉండదు. అలాగే వేదంలో ఒక మాట, రామాయణంలో మరో మాట ఉండదు. ఏ మాట అయినా ఒకటే చెప్తుంది. అక్కడ చెప్పిన విషయాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. ఎంత చక్కగా చెప్తున్నాడైనా. అయితే శూద్రుడు సత్యప్రవర్తన చేసి సక్రమంగా ఉంటే బ్రాహ్మణుడవుతాడా అని అడిగేట ధర్మరాజు. మంచి శూద్రుడవుతాడన్నాడు ఆయన. ఎంత చక్కగా చెప్పాడు. అంటే బ్రాహ్మణుడే ఎక్కువ అనుకుంటే శూద్రుడు బ్రాహ్మణుడవుతాడు అని కాదు. ఎవడికి వాడే ఎక్కువైనప్పుడు వాడు మంచి శూద్రుడు అవుతాడు. అది విశేషం. మంచి శూద్రుడు అవుతాడు. వాడు యోగిగా ఉంటే బ్రాహ్మణుడి కంటే అధికుడే యోగస్థితులు. అది విశేషం. అందుకు వర్ణములు అవి బాధ్యతలే తప్ప ఎక్కువ తక్కువలు కావు. అవి ఒక బాధ్యతలు, అవి సంస్కారములు. వాటిని అనుసరించి పరంపరని మనం ఎప్పుడూ కూడాను అనుకరిస్తూ దాని యందే ఉంటూ ధర్మాన్ని పొందాలి అని కృష్ణ పరమాత్మ ఇందులో బోధించారు. ఈ వివరం మనకి మళ్ళీ 18వ అధ్యాయంలో చాలా వివరంగా అందబడుతుంది గనక ఇక్కడికి మాత్రం చాలు మనకి. ఇలా నేను రకరకములైన మార్గములను ఏర్పరిచి జీవుల్ని సృష్టించుతూ అవతారములను చేస్తూ ఉన్నా నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ. ఏ కర్మలు నన్ను అంటుటలేదు సుమా, కర్మఫలముని యందు నాకు స్పృహ లేదు అన్నాడు. స్పృహ అంటే ఆశ. ఈ కర్మ ఇంత చేస్తున్నాను గనక ఎంత ఫలం వస్తుందో అని పొరపాటు కూడా అనుకోవడం అనేది నాకు లేదు. ఇతిమాం యోభిజానాతి, ఇది నేను అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో కర్మభిర్న సబధ్యతే, వాడు కర్మముల చేత బంధింపబడడు. ఇక్కడ మరొక అర్థం గమనించినట్లయితే కర్మాచరణ చేసేవాడు ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. నమాం కర్మాని లింపంతి, నువ్వు చాతుర్వర్ణ్యముని యందు పుట్టినప్పటికీ వర్ణోచితమైన కర్మలు చేస్తున్నప్పటికీ ఆ ఉపాధిజన్య ధర్మములుగానే చేస్తూ వెళుతూ ఆ కర్మలకు నువ్వు అంటుకోకుండా ఆ కర్మఫలముల యందు స్పృహ లేకుండా ఉన్నట్లయితే నువ్వు కర్మముల చేత బంధింపబడవు అని రెండవ అర్థం.
పరమాత్మ వేటికి అంటని వాడే ఇవన్నీ చేస్తున్నాడు అని తెలిసిన వాడు కూడా దేనికి అంటని వాడవుతాడు అనేది మొదటి అర్థం. ఈ రెండూ చెప్పి ఏవం జ్ఞాత్వా కన్క్లూడింగ్ లైన్కి వస్తున్నాడు. ఇది అంతా తెలుసుకొని, అది విషయం. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఏ వర్ణం వాడు ఎలా ప్రవర్తించాలి అనేది నేనే చేసి చూపించానయ్యా అన్నాడు ఆయన. నేనే చేసి చూపించాను. అందుకు వర్ణోచితమైన పనులన్నీ చేశాడు. అది మనం ప్రస్తావించుకున్నాం. దానం పుచ్చుకోవడం అనేటువంటి విప్రోచిత కర్మ గనక వామనావతారం ఎత్తి వెళ్ళాడు బలిచక్రవర్తి వద్దకు. అలాగే దుష్ట శిక్షణ, యుద్ధం చేయడం అనేది క్షత్రియోచిత కర్మ గనక అక్కడికి వచ్చేటప్పుడు రామకృష్ణాద్య అవతారములు ధరించి వెళ్ళాడు. ఎక్కడెక్కడ ఏది చూపించాలి అనేది అంత చక్కగా ప్రస్తావించాడు. అలాగే ఏ ఆశ్రమంలో ఏం చూపించాలి, అత్యాశ్రమి అయినప్పుడు ఆయన భరతుడు మొదలైన రూపములు, వృషభదేవుడు ఇత్యాదులు ప్రదర్శించాడు ఆయన. ఇలాగా వర్ణానికి, ఆశ్రమానికి ఉచితమైన కర్మ చేస్తూ తదనుగుణమైనటువంటి రూపములు తానే ధరించి వచ్చినా వాటికి తాను అంటుకోకుండా పని ఎలా నిర్వహించాడో తెలిస్తే జీవుడు కూడా కర్మజన్యములైనటువంటి వర్ణము ధర్మములు యందు చేస్తున్నా తాను శూద్రుడు కాడు, తాను బ్రాహ్మణుడు కాడు, తాను క్షత్రియుడు కాడు, తాను వైశ్యుడు కాడు. అది ఉపాధిగతమైనటువంటి గుణకర్మలను అనుసరించి వచ్చినటువంటివి. అసలైన జీవుడు మాత్రం వీటికి అతీతుడే సుమా. అందుకే ఈ జన్మలో వైశ్యుడు, వాడి కర్మానుగుణంగా మరొక జన్మలో మరొకటి అవచ్చు. కనుక ఈ ఉపాధులన్నీ తాత్కాలికములు. తాత్కాలికములైన ఈ ఉపాధులను పట్టుకుని ఎక్కువ తక్కువలు గొడవలు పట్టుకుని 2 రకముల బస్సులు గమ్యం చేరడానికి సృష్టింపబడ్డాయి. చాలా బాగుంది. ఆ బస్సు తీరు వేరు, ఈ బస్సు తీరు వేరు. ఆ 2 రకాల బస్సులు నువ్వెక్కువ నేనెక్కువ అన్న రోడ్డు మీద ఒకదానికి ఢీ కొట్టుకుంటూకుంటే 2 ఎక్కువ 2 గమ్యాన్ని చేరలు అక్కడే పడి కూర్చుంటాయి. అట్నుంచి వాడికి మళ్ళీ రిపేర్ షెడ్కి తీసుకెళ్లాల్సిందే. అందుకు భగవంతుడిచ్చిన ఉపాధిని వాటికి అనుగుణంగా నడుపుకుంటూ లక్ష్యం వైపు నడుపు. నీ ఉపాధిగతమైన లక్షణాన్ని లక్ష్యం వైపు పరంపరాప్రాప్తమైన ధర్మాచరణతో నడిపించు. ఇది దీని యొక్క వివరణ. ఏమం జ్ఞాత్వా కృతం కర్మ, ఇటువంటిదయ్యా పరంపరాగతమైనటువంటి కర్మ. అది పూర్వైరపి ముముక్షుభిః, నీ ముందు వాళ్ళు కూడా చేశారు చాలామంది. పూర్వైః అంటే నీ వెనకటి వాళ్ళు, నీ వెనకటి తరాల వారందరూ కూడా చేశారు. అయితే నీ వెనకటి తరాల్లో కోరికల కోసమే చేశారా అంటే నీ వెనకటి తరాల్లో ఉన్నటువంటి వారందరూ, పూర్వైః అంటే వెనకటి తరాలు అంటే నీ తాతలు తండ్రులనే కాదు, నీకు ముందున్న అనేక మంది పెద్దలు అని అర్థం. ఈ పెద్దలందరూ కోరికలు ఫలాల కోసమే చేశారంటే ముముక్షుభిః అపి అని మళ్ళీ అన్నారు. మోక్షకాంక్ష కలిగినటువంటి వారు కూడా చేశారయ్యా ఈ కర్మల్ని, నువ్వేం వదిలిపెట్టనక్కర్లే. ముముక్షువులు కూడా చేశారు. నువ్వింకా ముముక్షువే, ముక్తుడు కావు, గుర్తుపెట్టుకో అన్నాడు. మనకింకా ఎవడికి వాడు 1వ క్లాస్ చదువుతున్నవాడు కూడా నేనే మహామేధావిని అనుకునేటటువంటి స్థితిలో ఉంటాడు. వాడు తన మించిన వాడు లేడు అని. కనుక మానవ ప్రకృతి ఎప్పుడూ కూడాను ఈ లక్షణంతో ఉంటుందని కూడా మనం చెప్పుకున్నాం. కర్మకి వేటికి అంటకుండా చేయాలంటే ఇంచుమించు నేను అలాగే చేస్తూ ఉంటానండి అంటాడు. ఇదొక పెద్ద కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆయన సులక్షణాలు ఎన్ని అంటే నిన్న టెస్ట్ చేసుకున్నానండి నేను వెళ్ళి, అన్నీ నాకే ఉన్నాయంటాడు. సులక్షణాలు ఇది స్వభావం. అది తనను తాను గొప్పవాడు అనుకోవడం ఒక స్వభావం. అందుకే అంటాడు జ్ఞానం యొక్క మొదటి మెట్టు ఏంటంటే తన అజ్ఞానాన్ని గుర్తించడం అని. మొదటి మెట్టు అదిట. అప్పుడు కదా నిర్మూలన. ఆరోగ్యానికి మొదటి పెట్టి ఏంటండి ఒంట్లో ఉన్న రోగం గుర్తించడం. అది ఫస్ట్ స్టెప్. అప్పుడు పరిష్కారం కోసం ప్రయత్నం. అలా కాకుండా తన ఆరోగ్యవంతుడినే భ్రమలోనే పడిపోయి ఉంటే ఎప్పుడు ఆ రోగములతోనే వర్ధిల్లుతూ ఉంటాడు వాడు. అందుకు ముందు తనని తాను గుర్తించుకోవాలి. ముముక్షుభిః అంటున్నాడు. అదే మోక్షకాంక్ష కలిగినటువంటి వారు కూడా ఈ పరంపరాగతమైన కర్మని విడిచిపెట్టలేదు సుమా, వాళ్ళు పాటించారు. అందుకే కురు కర్మైవ తస్మాత్వం. ఇది స్వామి చేస్తున్న మళ్ళీ ప్రబోధం. ఇంతవరకు జనరల్గా అందరికీ చెప్పాడు, ఇప్పుడు అర్జునుడికి చెప్తున్నాడు పర్టికులర్గా. ఏమని? కురు కర్మైవ తస్మాత్వం, కర్మ ఏవ కురు, కర్మను మాత్రమే చేయి నువ్వు. తస్మాత్, ఇప్పుడు నేను చెప్పిన కారణములుగా. నేను చేయలేదా అవతారములు ధరించి? నేను చేశాను. అయితే నేను అంటుకోకుండా చేశాను, ఇవన్నీ వేరుగా నేను చేశాను కదా. నేను చేశాను, ముముక్షువులు చేశారు, ముక్తులు చేశారు. నీకేమొచ్చింది? కురు కర్మ ఇవ తస్మాత్వం. ఏం చేస్తావు? పూర్వతరం కృతం. ఏ కర్మ చేయాలి?
చక్కని రాజమార్గముండగా సందుల దూర నెలనే మనస నీ తాత నడిచిన దారి ముత్తాత నడిచిన దారి అంటే అర్థం వాళ్ళు చేసిన తప్పులేం చేయను కాదు, శాస్త్రోచితంగా వాళ్ళు ఎలా నడిచారో అలాగా, అది విశేషం. ఇప్పుడు అక్కడ అర్థమవుతున్నది కదా మనకి. అంటే మన పిల్లలు మనల్ని అనుసరించడం అనేటువంటి ధర్మం ఉంది గనక వాళ్ళు అనుసరిస్తారు గనక ముందు నువ్వు ధర్మాన్ని అనుసరించు, మళ్ళీ తీసుకెళ్ళి యజ్ఞదాచరిసి శ్రేష్టతో లింక్ పెట్టుకోవాలి. ఇది విశేషం. అందుకు ప్రతి వాడు కూడా తర్వాతి తరం పట్ల బాధ్యత కలిగి ఉన్నవాడు ఈ దేశంలో, అది విశేషం. ఎందుకంటే కూడా తల్లి తండ్రి పిల్లలు కుటుంబం వ్యవస్థ బలీయంగా ఉన్నటువంటి దేశంలో పుట్టాం గనకనే ఈ దేశంలో వర్ణధర్మం పుట్టుకతో వంశపారంపర్యంగా వస్తున్నది. ఇతర దేశాల్లోన వంశము కుటుంబము అన్ని ప్రశ్నార్థకాలే, అక్కడ వ్యవస్థీకృతం లేదు, అది ఐచ్ఛికం. వాడికి వాడు చెయ్యదరుచుకుని ధర్మంగా ఉండాలి అంటే ఉండాలి. కానీ ఈ దేశంలో అలా కాదే, కుటుంబ వ్యవస్థ అతి పటిష్టంగా ఉన్నది. ఒకప్పుడు కుటుంబ వ్యవస్థలో వ్యత్యాసాలు వస్తే రాజులు తల్లదీసేవారు, అలా పటిష్టంగా కాపాడుకొచ్చాం. ఇప్పుడు పనికిమాలిన స్వేచ్ఛ వచ్చి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతున్నది. కానీ ఎక్కడ కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటుందో అక్కడ నా తండ్రి ఫలానా నా తాత ఫలానా అని గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా చెప్పగలిగేటటువంటి వాడు ఉంటాడు. అవి ఉన్న దేశంలో పరంపరగా ధర్మం కొనసాగుతూ ఉంటుంది. ఆ కారణం చేతనే భారతదేశంలో వర్ణధర్మం జన్మతః పరంపరగా వచ్చినని జెనెటికల్గా కూడా బలీయమై ఇక్కడ స్పష్టమైన రూపాన్ని సంతరించుకుంది. నాగరికత సమృద్ధిగా వర్ధిల్లిన దేశం గనక వర్ణ వ్యవస్థ ఇక్కడ స్పష్టంగా నిలదొక్కున్నది. ఇదంతా కూడా పరిశీలించకుండా మాట్లాడడానికి లేదు. అందుకు సామాజిక పరిశీలన, శాస్త్రీయమైన పరిశీలన, తాత్వికమైన పరిశీలన, అసలు జీవుడు పుట్టుకకి ఎన్ని కారణాలున్నాయో కూడా పరిశోధించి చెప్పినటువంటి ఋషుల యొక్క దృష్టి ఉన్నదే. దాన్ని ఆధారం చేసుకుంటే వీటికి సమాధానములు తెలుస్తున్నాయి. అందుకే కురు కర్మ ఇవ తస్మాత్వం పూర్వతరం కృతం. నీకంటే పూర్వులు చేసినదేదో అది నువ్వు చెయ్యు. ఎదురుగా కనబడుతున్నారే భీష్మ పితామహుడు, వాళ్ళు ఎవరు? పితామహుడు. ఆయన ఏం చేస్తున్నాడు? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎలా అనుసరించారు గమనించు అని చెప్పి అసలు ఈ కర్మ గొప్పదా ఆ కర్మ గొప్పదా ఇవన్నీ నిర్ణయించి చెప్పడానికి మనం కర్మ గురించి నిర్ణయించగలిగే స్థితి ఉన్నదా? కర్మ యొక్క గతి ఊహకు కూడా అందనటువంటిది సుమా. అసలు జీవుడి గతే తెలియదు, ఇంకా కర్మగత ఏమిటండి? మనం కేవలం ఒక పుట్టుక ఒక చావు మధ్య వేలాడుతూ ఇదే బ్రతుకుని ఇతర విషయములని చెప్తూ ఉంటే కావచ్చేమో అవునేమో అవుననుకుందాం ఇలాంటి వాళ్ళమే. కానీ ఏం అనుభవం ఉందని ఏమీ లేదు మనకి. వాసనాప్రాయంగా గత జన్మల నుంచి వచ్చినటువంటి సంస్కారములు మాత్రమే ఉన్నాయి తప్ప గత జన్మల కర్మలు స్పృహలో ఉంటాయా? అవి ఉండవు. ఉండకపోవడం అనే దోషం కాదు, అది సులక్షణం. ఎందుకంటే ఈ జన్మలోనే మనం తల్లి గర్భంలో ఎలా ఉన్నామో తెలియదు, కానీ శరీరం వచ్చి చక్కగా తిరుగుతున్నాం. అలాగని తల్లి గర్భంలో లేమంటామా? తల్లి గర్భంలో లేనిది ఎలా వచ్చాం? కానీ గర్భంలో ఉన్న ఒక్క ఇన్సిడెంట్ అయినా ఎవరికైనా గుర్తుందా? లేదే. తల్లి గర్భంలో వచ్చేమన్న సత్యం తెలుస్తుంది, కానీ తల్లి గర్భంలో ఉన్న ఒక్క విషయం గుర్తులేదే. ఆ గర్భంలో కూడా రాని గత జన్మల విషయం ఎలా గుర్తుంటుంది మనకి ఇక్కడ? అందుకు గుర్తు లేదు కదా అని గత జన్మని లేదనలేం కదా, గుర్తు లేదు కదా అని నేను గర్భం నుంచి రాలేదనలేం కదా. అందుకు గత జన్మ సంస్కార వాసనలు తప్పకుండా మనల్ని ప్రేరేపిస్తాయి. అవి దత్తాంశములే కానీ వాటి గురించి చర్చనీయాంశములు కావవి. ఇవ్వబడినవి మనం చేసుకున్న దాని ప్రకారంగా దానితో మనం వెళ్ళబడుతూ ఉన్నాం అంతకు తప్ప ఇట్లో చూసుకోవలసింది ఈ విషయం. అందుకు జీవుడి గతే తెలియనప్పుడు కర్మల గతి ఎలా తెలుస్తుంది? అందుకు కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. నీకిప్పుడు కర్మ విషయంలో మోహం కలిగింది, అందుకు నేను నీకు బాగా బోధించాల్సింది కర్మ గురించే. ఏది చెప్తే నువ్వు అశుభము నుంచి బయటపడతావో అది నేను ఇప్పుడు నీకు చెప్పాలి. అందుకు ఏది కర్మ ఏది అకర్మ అనే విషయంలో కవయోపి అత్ర మోహితాః అంటే పండితులు మేధావులు అయినటువంటి వాళ్ళు కూడా ఈ విషయంలో మోహితులే. అంటే అయోమయావస్థలో ఉన్నవాళ్లే, వాళ్ళు తేల్చి చెప్పలేనటువంటి విషయం ఇది. అందుకు నేను తత్తే కర్మ ప్రవక్ష్యామి, అందుకే కర్మ గురించి నేను కొంచెం నీకు స్పష్టీకరించదలుచుకున్నానయ్యా. తెలిస్తే ఏం ప్రయోజనం? యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్,
అశుభం నుంచి మోక్షం పొందుతావు సుమా. అందుకు నువ్వు ముందు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. కర్మణో హ్యపి బోద్ధవ్యం, కర్మ అంటే ఏంటో తెలుసుకో. అదేవిధంగా వికర్మ అంటే ఏమిటో తెలుసుకో. అదేవిధంగా అకర్మ గురించి తెలుసుకో. కర్మ గతి ఉన్నదే అది గహనము అన్నాడు. గహనము అంటే అనూహ్యమైనటువంటిది, దుర్భేద్యమైనటువంటిది, అవగాహన అవడం అంత తేలిక కానిది. అది ఒక్కటి తెలుసుకో బాగా అన్నాడు. కర్మ గురించి తెలుసుకో, వికర్మ గురించి తెలుసుకో, అకర్మ గురించి తెలుసుకో, కర్మ గతి గహనమని కూడా తెలుసుకో. అది విశేషం. అప్పుడు మనం ఇంత గహనమైన కర్మ గురించి ఎందుకు తెలుసుకోవడం అంటే కర్మ చెయ్యకుండాను ఉండలేవు గనక, కర్మ యొక్క లక్షణం తెలియాలి గనక నీకు ఎంత అవసరం మేరకు అంత చెప్తున్నానని చెప్పి కర్మ, వికర్మ, అకర్మ అని 3 మాటలు ఇక్కడ వేశారు. దీని గురించి తలో రకంగా వ్యాఖ్యానించారు. ఎందుకంటే వ్యాఖ్యానించడంలో కృష్ణుడి యొక్క దోషమేం లేదు, వ్యాఖ్యానించే వాళ్ళ బుద్ధుల యొక్క లక్షణం బట్టి ఉంటాయి. అయితే నీ బుద్ధితో నువ్వు ఒకటి రాసుకొచ్చింది శాస్త్రం అంటే చెల్లదు అన్నాడు. అది కూడా నేను చెప్పింది అయి ఉండాలన్నాడు. ఏమి శాసనం అండి ఆయన. అందుకు గీత అర్థం చేసుకోవాలి అంటే వేద పురాణముల యొక్క బలం ఉండాలి. ఒక క్రేజ్ ఏర్పడిపోయింది చివరికి. ఎవరో అన్నారు గీత చాలా గొప్పదని అన్నారు కదా అని ఒకరు చెప్పారు, చెప్పగానే మరొకటి చెప్పాడు, ఇంక తయారైపోయింది. కనుక గొప్ప పని ఏమిటంటే గీత వినడం, గీత పట్టుకోవడం. ఆఖరికి హిందువుల మత గ్రంథం ఏదంటే గీత. హిందువుల మతానికి గ్రంథము లేదు, బాగా తెలుసుకోండి. ఒక గ్రంథం మీదో ఒక ప్రచారకుడి మీదో ఆధారపడి బ్రతికే మతం కాదు హిందూ మతం అనేటువంటిది. హిందూ మతం జ్ఞానం మీద, ధర్మం మీద ఉన్నది. దాని గురించి స్పష్టం చేసిన అపౌరుషమైన వేదరాశి, వేదాంతం, దానిని స్మరించిన స్మృతులు, వీటి నుంచి ఏర్పడిన శాస్త్రములు, దాన్ని ఆధారం చేసుకుని తయారైన మహాభారతం, దానిలో ప్రబలంగా ఇన్నిటి సారంగా చెప్పబడ్డ గీత, ఇవన్నీ మన గ్రంథములే. అందుకు ఒకదానితో ఒకటి బలీయమైన సంబంధం ఉన్నది. అందుకు మధ్యలో ఒక్క పుస్తకాన్ని తీసి ఈ ఆధునికమైన కళ్ళజోళ్ళు పెట్టుకుని దీన్ని పరిశీలించి ఇది ఇక్కడ చెప్పారని చెప్పడానికి లేదు. మన శాస్త్రీయమైన ప్రమాణములతోనే దీన్ని వ్యాఖ్యానించుకోవాలి గనక అశాస్త్రీయంగా ఇప్పటి వరకు వచ్చిన గ్రంథరాశి వినడానికి బాగున్నట్టు అనిపించినా వాటిలో పూర్వాపర సంబంధములు పటిష్టతలు లేవు గనక శాస్త్రీయమైన పారిభాషిక పదాలు ఏవైతే ఉపనిషత్తులు యందు, ఇతర పురాణములు యందు, ఇతర గీతాశాస్త్రములందు, మనకు అనేక గీతాశాస్త్రాలు ఉన్నాయి. ప్రతి గీతాశాస్త్రం యొక్క సైన్సు, దాని యొక్క టెక్నిక్ ఒక్కటే, ప్రతి ప్రక్రియకి ఒకటే. సంగీతంలో ఒక రాగంలో అనేక కీర్తనలు ఉంటాయి. ఎన్ని కీర్తనలున్నా ఒక రాగంలో పాడబడ్డప్పుడు ఆ రాగం యొక్క లక్షణాలు అన్ని కీర్తనలకి ఎలా వర్తిస్తాయో గీతా లక్షణములు అనేటువంటిది పురాణ విద్యలో ఒక భాగం. అందుకే గీతా లక్షణం అంటే తెలియాలి. ఆ గీతలు అన్నింట్లోనే ఒకటే సారం చెప్పబడుతుంది. ఏది బ్రహ్మ విద్యో దానికి గీత అనే పేరు. బాగా గుర్తుపెట్టుకుంటే చాలు. ఇదొక్కటి స్థూలంగా గుర్తుపెట్టుకుంటే చాలు. అందుకు బ్రహ్మ విద్య ఒక్కసారి చెప్పబడిందా? భారతంలోనే కృష్ణ పరమాత్మ అనేక మార్లు గీతలు చెప్పాడు, భాగవతంలోనే చెప్పాడు. అయితే అక్కడొకటి ఇక్కడొకటి చెప్పాడు, ఇక్కడ కూడా ఒక్కడే చెప్పాడు, అధికార భేదాన్ని అనుసరించి. అది విశేషం. అలాగే ఇక్కడ ఆయన చెప్పిన దానికి అక్కడ మాటలు కూడా మనం సాయం చేసుకుంటే ఈ శబ్దములు బాగా అర్థమవుతాయి. అందుకే సంప్రదాయం చెప్పినటువంటి ప్రకారంగా అలాగని మన ఊహలు పనికిరావా అంటే శాస్త్రపు మర్యాదలు అతిక్రమించని ఊహలతో, అంటే పట్టాలు తప్పని బండిలాగా శాస్త్రాన్ని అతిక్రమించకుండా ఎంతైనా ఊహించవచ్చు. అలాంటి ఊహతో శాస్త్ర ప్రమాణములతో మనం చూసుకుంటే కర్మ, అకర్మ, వికర్మ, దీనికి ఎవరెవరు ఎలా చెప్పారనేది నేను చెప్పను. ఎందుకంటే ఎక్కువ కన్ఫ్యూజ్ చేయడం, పైగా ఇన్ని పుస్తకాలు నేను చదివానని ఇక్కడ ప్రదర్శించడం నా యొక్క ఉద్దేశం కాదు. సూటిగా చక్కగా తెలుసుకుని మనం అమలుపరుచుకోవడానికి పనికొచ్చే మేరకు అవసరం గనక ఇక్కడ ఆదిశంకర భగవత్పాదుల వంటి సంప్రదాయవేత్తలు, ఇతర గీతాశాస్త్రములు చెప్పిన వాటిని ఆధారం చేసుకుని వీటిలో ఉన్న లోతును పరిశీలిద్దాం. కర్మ అన్నప్పుడు ఇక్కడ సత్కర్మ అని, వాడు చాలా గుణవంతుడండి అని అంటాం లోకంలో. గుణవంతుడు అంటే అర్థం దుర్గుణవంతుడా సుగుణవంతుడా అని మరి ప్రశ్నించక్కర్లేదు. సుగుణవంతుడైతేనే గుణవంతుడు అంటున్నాం. అందుకు గుణవంతుడు అంటేనే సుగుణవంతుడు అని అర్థం. అలాగే కర్మ అంటేనే సత్కర్మ అని అర్థం ఇక్కడ తీసుకోవాలి. శాస్త్రచోదితమైన కర్మ సత్కర్మ.
అంటే శాస్త్రము ఏది విధి అని చెప్పినదో, ఏది చెయ్యాలి అని చెప్పినదో దాని కర్మ అని పేరు. అలాగే శాస్త్రం నిషేధించింది, ఇది చెయ్యరాదు అని. ఆ నిషేధించిన కర్మ వికర్మ అని చెప్పారు. ఇక అకర్మ ఉందిట. ఈ అకర్మ అంటే ఏమిటి అంటే ఏ కర్మ చేయకుండా ఉండడం. ఏ కర్మ చేయకుండా ఎవడుంటాడండి? వాడి కర్మ కానీ ఎవడు ఉండడు. ఏదో కర్మ చేస్తూనే ఉంటాడు. వాడు ఏ కర్మ చేయకుండా ఉన్నాడండి అని అంటే మూర్ఖత్వం. ఒక్క శవం ఒక్కటే ఆ పని చేయగలదు. సృష్టిలో ఏ కర్మ చేయకుండా ఉండేది శవం మాత్రమే. ఏ కర్మ చేయకుండా ఉన్నామా? ముందు శరీరం మనమే అనుకుంటే ఊపిరి తీయట్లేదా? లోపల జీర్ణం జరగట్లేదా? మరి ఎవడు కర్మ లేకుండా ఉన్నాడు? అదే అన్నాడు, నాకి తిష్టత్ క్షణమపి జాతు కర్మని. ఎవడు ఉండడు, ఏదో చేస్తూ ఉంటాడు. ఇక్కడ అందుకే అకర్మ అంటే అర్థం కాదు, కర్మాతీత స్థితి అని అర్థం చెప్తున్నారు. కర్మకు అతీతమైనటువంటి స్థితి. అందుకే కర్మ వికర్మ అకర్మ. సర్వం శ్రీకృష్ణ గురు చరణారవిందార్పణమస్తు. ఓ మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ భగవానుడు శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నటువంటి బ్రహ్మ విద్య యోగ శాస్త్రం భగవద్గీత 4వ అధ్యాయం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది జ్ఞానయోగము అని చెప్పబడుతున్నది. ఇందులో పరమాత్మ అన్నాడు, నాకి తిష్టత్ క్షణమపి జాతు కర్మని. ఎవడు ఉండడు, ఏదో చేస్తూ ఉంటాడు. ఇక్కడ అందుకే అకర్మ అంటే అర్థం కాదు, కర్మాతీత స్థితి అని అర్థం చెప్తున్నారు. కర్మకు అతీతమైనటువంటి స్థితి. అందుకే కర్మ వికర్మ అకర్మ. విధి నిషేధం. అందుకే వికర్మలు చేయరాదు, కర్మ ఆచరించవలసినదే. క్రమంగా యోగం పండి అకర్మ స్థితికి చేరుకుంటే చాలా విశేషం. ఇది మనం ఇక్కడ వరకు తెలుసుకుంటే చాలు. అటు తర్వాత కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మ కృత్. ఇది ఈ మొత్తం అధ్యాయంలో కూట శ్లోకము అని చెప్పబడేది, గూఢ శ్లోకము అని చెప్పబడేది. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇంత అందమైన శ్లోకం మరొకటి ఉండదు, ఇంత కన్ఫ్యూజ్డ్ శ్లోకం మరొకటి ఉండదు. అంత చక్కటి శ్లోకం ఇది. కానీ కృష్ణ పరమాత్మ కీలకమంతా ఇక్కడ పట్టాడు. దీనికి ఉన్న వ్యాఖ్యానాలు చదివితే ఇంత తల ఇంత అవుతుంది, అంత వాచిపోతుంది. అంత వాడి వ్యాఖ్యానాలన్నీ చేశారు, ఒక్కొక్కరు తలో రకంగా. అందరి ప్రయత్నం కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలనేటువంటిది ఇప్పుడు నాదే అదే ప్రయత్నం. కానీ అర్థం చేసుకోవడమే మహా కష్టం. అనేక మథనం చేసి మళ్ళీ ఏది శాస్త్రీయమో ఏది అశాస్త్రీయమో పోల్చగలిగే ఒక 4 ఇచ్చాడు భగవానుడు. అదొక్కటి. ఆ శాస్త్రీయం అశాస్త్రీయం ఏదా టెస్ట్ చేయడం. ఎందుకంటే మనకొక కొలబద్దు ఉన్నది, ఒక గీటురాయి ఉన్నది. ఆ గీటురాయి వేదం, ఆ గీటురాయి శాస్త్రం. ఆ గీటురాయిని ఆధారం చేసుకుని ఇందులో శబ్దజాలాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు మనకు కావలసిందంతా ఇందులో ఎంత అందంగా ఇమిడ్చాడండి. అంత దాన్ని ఒక్కదానిలో ఇమిడ్చినప్పుడే అది అంతగా అర్థం కాని గొప్ప శ్లోకమే కూర్చుంటుంది. అది విశేషం. అందుకే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మ కృత్. కర్మయందు అకర్మని ఎవడు చూస్తున్నాడో, అకర్మయందు కర్మని ఎవడు చూస్తున్నాడో వాడు బుద్ధిమంతుడు, వాడు యోగి, వాడు అన్ని కర్మలను చేసిన వాడే అని 3 మాటలు చెప్తున్నారు ఇక్కడ. చాలు. ఎందుకంటే ప్రతివాడికి ఆ 3 అనిపించుకోవాలని ఉంటుంది. బుద్ధిమంతుడు, యోగి, చేయవలసినవన్నీ చేశాడు. ఈ 3 చెప్తున్నాడు ఇక్కడ. ప్రతివాడికి అదే కావాలిగా సర్టిఫికేట్. అయితే ఎవడు ఆ 3 సర్టిఫికేట్లకి అర్హుడు అంటే పైన చెప్పినవాడు. ఎవడు కర్మలో అకర్మను చూస్తున్నాడో, అకర్మలో కర్మను చూస్తున్నాడో అంటే వికర్మ విషయం వదిలేశాడు ఇక్కడ చెప్పడం. కొందరు ఏం చెప్పారంటే కర్మ వికర్మలు 2 కూడా కర్మకు సంబంధించినవే. అంటే విధి నిషేధాత్మకమైన కర్మలు కొన్ని ఉన్నాయి. కొందరికి కొన్ని విధులు, అవే కొందరికి నిషేధాలు. కొందరికి కొన్ని నిషేధాలు, అవే వారికి విధులు. అందుకే ధర్మం రిలేటివ్ అని చెప్పుకున్నాం మనం. విధి నిషేధాత్మకమని శాస్త్రములు చెప్తాయి. శాస్త్రం ఇది చెయ్యు, అది చెయ్యకు అని క్షేమం కోసం ఏవి చెప్పినదో అది.
అప్పుడు ఇక్కడ చేసేదేమిటి విధే గనక ఇక్కడ వికర్మ గురించి చెప్పవలసిన పని లేదు. అందుకు కర్మలయందు ఎవడు అకర్మని చూస్తున్నాడో, అకర్మయందు ఎవడు కర్మని చూస్తున్నాడో. ఇప్పుడు చెప్తున్న యోగం ఏంటి గుర్తుపెట్టుకోండి. చెప్తున్న యోగం ఏంటి? జ్ఞానయోగం. అందుకే ఇది అంత తేలిక కాదు అన్న విషయం అర్థమవుతుంది. కావలసింది ఏకాగ్రత. భగవద్గీతలో నిన్నటి రోజు చాలా బాగుందండి ఉపన్యాసం. ఎందుకంటే రేపు బాగుండొచ్చు, కథలు వస్తాయి, కథలు వచ్చినప్పుడు బాగుంటుంది. మరి జ్ఞానయోగం అన్నప్పుడు బుర్రకి పని, అతి జాగ్రత్తగా వినాలి. అసలు ఏ ఆలోచన లేని వాడికి ఆ బాధే లేదు. కృష్ణ భజన ఉంది ఎలాగూ, కానీ ఇక్కడే జాగ్రత్తగా చూడాలి. దానికి భగవద్గీత ఉపన్యాసం పెట్టనక్కర్లే భజనకి, కానీ భగవద్గీత ఉపన్యాసం పెట్టుకున్నాం ఎప్పుడో ఇక్కడ బుర్ర పగలగొట్టుకోవలసిందే. అంటే అర్థం ఆలోచన ఆలోచన ఆలోచన, తప తప తప. ఈ శ్లోకం జాగ్రత్తగా మననం చేసుకోవాల్సిన గొప్ప శ్లోకం. అసలు ఎప్పుడైనా జీవితంలో నేనేమిటి, ఎటు వెళ్ళాను అనే ఆలోచనైనా, దానికి తగ్గ సాధనైనా, గురువుగారు చెప్పినట్లుగా అంటే జగద్గురు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా కామక్రోధముల వేగాన్ని తగ్గించుకోవాలనే ప్రయత్నమైనా ఇసుమంత కూడా చెయ్యని వారికి ఈ శ్లోకం అర్థం కాదు. జ్ఞానం అర్థం కావాలి అంటే కొంతలో కొంత సాధన ఉన్నవాళ్ళు, తప ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. కాలక్షేపపు రాయుళ్ళకి భగవద్జ్ఞానం లభించదు. భగవద్గీత కాలక్షేప గ్రంథం కాదు, ఉపన్యాస గ్రంథం కూడా కాదు. అది సాధనా గ్రంథం, అది యోగశాస్త్రం. అందుకే అదేం పెద్ద బ్రహ్మ విద్య అని అంటాం మనం లోకంలో. అదేం పెద్ద బ్రహ్మ విద్య అంటే అంత తేలిక కానిది అని అర్థమే కదా. మరి భగవద్గీతకి బ్రహ్మ విద్యాయాం, మరి అంత తేలిగ్గా అర్థమైపోతే గీత ఎక్కడైందండి? అది బ్రహ్మ విద్య. అందుకు అది తేలిక కాదు, మనం గట్టిపడాలి. అది విశేషం. మనం గట్టిపడి గ్రహించడానికి కావలసింది గురువుగారు చెప్పారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అందుకు అది ఒక్కడు పెట్టుకుందాం. ఆ శ్రద్ధతో జాగ్రత్తగా వింటే అందరికీ అర్థమవుతుంది. కర్మలో అకర్మని చూడు, అకర్మలో కర్మని చూడు. ఎంత సింపుల్ మాట. ఇంత సింపుల్గా ఎవరు చెప్పగలరు? ఆయన చెప్పగలరు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకెవరూ చెప్పలేరు. ఇది మనం ఇక్కడ పరిశీలించాలి. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి? అకర్మ అంటే సోమరితనం కాదు అని స్పష్టంగా మనం చెప్పుకున్నాం. కనుక అకర్మ అంటే కర్మకు అతీతమైన స్థితి అని అర్థం. కర్మ చేసేది ఏది? దీనికి ఇక్కడ కర్మ అనగానే ఇందాక మన శాస్త్రచోదితము అనే కాకుండా కర్మనామ దేహాది చేష్ట అన్నారు. నీ దేహాదుల చేష్టలు ఇవి కర్మలు. అకర్మనామ తదక్రియా తూష్ణీమాసనం. భగవత్పాదుల వారు చేసినటువంటి భాష్యముల విషయం ఇది. తూష్ణీం ఆసనం. మనం ఊరక కూర్చోవడం అనే గురించి ఒక ఉదాహరణతో సహా చెప్పుకున్నాం. గుడిలో ఒక యోగి ఊరక ఎలా కూర్చున్నాడు అనేటువంటిది. ఊరక కూర్చునేవాడు ఎవడు? ఏదైతే అటు ఇటు చలించకుండా అచలోయం సనాతన స్థాణు అని నిశ్చలంగా ఉంటుందో దానిని ఎవడు పట్టుకున్నాడో వాడు ఊరక కూర్చున్నవాడు. నిన్న మనం చెప్పుకున్నట్టు తిరుగుతున్న చక్రానికి తిరగని ఆధారం ఒకటి ఉన్నదే, అది అకర్మ. తిరుగుతున్న చక్రం కర్మ. ఇది జాగ్రత్తగా మనం చూసుకున్నట్లుగా ఇక్కడ విషయానికి వస్తే ఎవడు ఆ స్థితికి చేరాడో వాడు అకర్మ స్థితిలో ఉన్నటువంటి వాడు, అంటే జ్ఞాని అయిన వాడు అని అర్థం. జ్ఞానము అంటే మళ్ళీ ఒక విషయం తెలుసుకోండి. జ్ఞానము అంటే తెలుసుకొనుట కాదు, తెలుసుకోవడం కాదు. జ్ఞానం అంటే, జ్ఞానం అంటే ఆత్మ చైతన్యం. ఇది విశేషం. జ్ఞానం అంటే చైతన్యము అని అర్థం, ఆత్మ చైతన్యం. నువ్వు ఒక విషయాన్ని తెలుసుకుంటున్నావు. దేనివల్ల తెలుసుకుంటున్నావు? తెలుసుకోవడానికంటూ నీ లోపల చైతన్యం ఉంటేనే కదా తెలుసుకుంటున్నావు. ఆ చైతన్యం అసలైన జ్ఞానం. ఆ జ్ఞానమే సత్ చిత్ ఆనందంలోని చిత్ అనే శబ్దం. ఆ జ్ఞానానికి సంబంధించిన జ్ఞానయోగం అది. అంతేగాని నేను ఆత్మ గురించి గడగడగడగడగా 10 నిమిషాలు చెప్పగలనండి. జీవాత్మ, పరమాత్మ, దేహాత్మ, ఇంద్రియాత్మ ఓహో టకటగా చెప్పాను నేను జ్ఞానయోగిని. వాడు బ్రహ్మనిష్ఠుడండి. బ్రహ్మజ్ఞుడు అంటే ఏం కాదు. బ్రహ్మము గురించి వాడు అంతేగాని బ్రహ్మము గురించి తెలిసినవాడు కాదు వాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. అందుకు ఆత్మ యొక్క చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే జ్ఞానము. అది నిజానికి అకర్మ. ఇది బాగా తెలుసుకోవాలి. అది కర్మకు అతీతమైనటువంటిది. ఇప్పుడు కర్మ దేనిది? దేహాదులది అని చెప్పుకున్నాం మనం. దేహాదుల యొక్క చేష్ట కర్మ.
దేహాదుల చేత ఈ కర్మ జరుగుతున్నది అంటే దీని ప్రేరకమేది? ప్రాణము, బుద్ధి, ఇవన్నీ కూడా. వీటికి ఆధారమేది? చైతన్యం. ఈ చైతన్యం ఎలా ఉన్నది? ఆధారమై ఉన్నటువంటిది. ఈ ఆధారమైన దాని యందు ఈ చైతన్యం అంతా కథలు, ఈ దేహాదులన్నీ కూడా క్రియాశీలములవుతున్నాయి. ఈ ఆధారమే లేకపోతే అవేవి లేవు కదా. కనుక కర్మలు దేనికి సంబంధించినవి? దేహ, ప్రాణ, మనో, బుద్ధి, వీటికి సంబంధించినవన్నీ కర్మలే. మనం శరీరాన్ని కదపకుండా కూర్చున్నంత మాత్రమున కర్మ చెయ్యని వారం కాదు. మన మనస్సు కదులుతుంది, మన బుద్ధి కదులుతుంది, మన ప్రాణం కదులుతుంది. వీటిలో ఏది కదిలినా కర్మ జరుగుతున్నట్టే. కనుక ఇవన్నీ కర్మలుగా మనం చూస్తే దేహ, ప్రాణ, మనో, బుద్ధి, ఇంద్రియములు కర్మలైతే వీటికి ఆధారమైన చైతన్యం ఆ కర్మ. అది విశేషం. ఆ చైతన్యమే నువ్వు అనే స్పృహలోకి నువ్వు వెళ్ళగలిగితే అప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ దేహాదుల కర్మలు అన్నిటి యందు ఆ కర్మని చూడగలవు. అది విశేషం. ఈ దేహాదుల కర్మల యందు అకర్మని చూడగలవు అంటే అర్థం ఈ దేహాదులు చేస్తున్న ప్రతి పనిలోని ఆత్మ చైతన్యం యొక్క విలాసాన్నే చూడగలవు. అది ఇందులో చెప్తున్నటువంటి అంతరార్థం. నీ చెయ్యి కదులుతుంది. జ్ఞానం లేనటువంటి వాడికి ఈ చెయ్యి కదులుతుంది, ఇది పట్టుకుంటుంది, నోరు మాట్లాడుతుంది, లేదా ఈ నోరు తింటుంది అనేటటువంటి భ్రాంతి ఉంటుంది. జ్ఞాని అయిన వాడు ఈ చెయ్యి కదులుతున్నా, ఈ నోరు మెదులుతూ ఉన్నా లోపల కదిలించేటటువంటి చైతన్యం ఏదుందో అదే వీటన్నిటి యందు వ్యాపించి ఉన్నది అని తెలుసుకుని ఉంటాడు. అదే కర్మయందు అకర్మని చూడడం అంటే ఇది విశేషం. ఈ విషయం మీకు అర్థం కావాలంటే భక్తితో ముడిపెడితే బాగా అర్థమవుతుంది. ధ్రువుడు నారాయణుణ్ణి కీర్తించడానికి తపన పడతాడు. ఆయన ప్రత్యక్షమవగానే అప్పుడు నోట మాట రాదుట. అప్పుడు నారాయణుడు ఏం చేశాడు? కృపామయేన, దయతో కూడినటువంటి కృతాంజలిం, ఆ రెండు చేతులు జోడించి నిల్చున్న ధ్రువుణ్ణి దయతో కంబునా శంఖంతో తాకెట్ట. తాకగానే ఒక్కసారి పలుకొచ్చింది ఆయనకి. ఆ పలుకొచ్చినప్పుడు గొప్ప మాట అంటాడు. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయచ్చఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్చ కరణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నిజంగా ఈ ఒక్క శ్లోకం చాలండి. నిత్యం మననం చేసుకుంటే వాళ్ళు భక్తి అనేటటువంటి ఎలిమెంట్ ఉండాలే కానీ ఈ శ్లోకం పట్టుకుని చిందులు వేయచ్చు. అలా చిందులు వేసాడు ధ్రువుడు. ఏమని? యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటి? ఆయన శంఖం తగిలిస్తే పలుకు వచ్చింది అంటే నాలో పలుకు ఎవడి వల్ల వచ్చింది? ఆ నారాయణ చైతన్యం నాలో ప్రసరిస్తేనే ఈ కంఠానికి పలుకొచ్చింది. కంఠానికి పలుకు మాత్రమేనా? యహ అంతఃప్రవిశ్య మమ వాచం ఇమాం ప్రసుప్తాం సంజీవయతి. నిద్రిస్తున్న నా వాక్కుని ఎవడు ప్రేరేపించి బ్రతికించి ఉద్ధరించాడో ఆ పరమాత్మే అన్యాంశ్చ హస్తచరణ కరణత్వగాదీన్. ఆ పరమాత్మే నా మిగిలినటువంటి హస్తములు, చరణములు, కరణములు, చర్మము వీటన్నిటినీ కూడా ప్రాణాన్, ఈ ప్రాణములను కూడా ఆయనే సంజీవయతి, జీవింపజేస్తున్నాడు, చైతన్యవంతం చేస్తున్నాడు. అటువంటి పరమ పురుషుడైన ఓ నారాయణ నీకు నమస్కారం అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు. ఇదొక్కటి ఆధారం చేసుకోండి. అంటే మనలో తిర్యగూర్ధ్వమధస్యాయి రస్మయ తస్య సంతత. తస్య, తస్య అంటే పరమపురుషస్య నారాయణస్య ఆదిదేవస్య. ఆ పరమాత్మ యొక్క పరమాత్మ యొక్క తేజస్సే శరీరం అంతా ప్రకాశిస్తున్నది. ఈ తేజస్సు ఎలా ఉన్నది? అకర్మ, నిశ్చలమే ఉన్నది. దాని యొక్క ఉనికి చేత ప్రేరేపింపబడి ఇవన్నీ ఇన్ని పనులు చేస్తున్నాయి. ఇన్ని పనులు చేస్తూ ఉన్నా అకర్మ అయినటువంటి ఆ చైతన్యమే దీని యందు ప్రసరించి ఉందని తెలుసుకో. ఇది తెలుసుకున్నప్పుడు క్రమంగా అకర్మ యందు కర్మని నువ్వు తెలుసుకుంటావు. అంటే ఆ చైతన్యమే లేకపోతే ఇవేవీ లేవు అనే ఎరుక కలిగి ఉంటావు. అంతేకాకుండా ఈ కర్మ జరుగుతున్నప్పుడు కూడా అకర్మని మర్చిపోవు నువ్వు. అది విశేషం. అంటే కర్మ చేస్తున్నప్పుడు కూడా జ్ఞానముతో ఉన్నవాడు కర్మ యందు అకర్మని ఉన్నవాడు.
అదేవిధంగా జ్ఞానస్థితిని వదలకుండా కర్మ చేసేవాడు అకర్మయందు కర్మను చూసేవాడు. అంటే ఇక్కడ మొత్తం మీద ఏంటంటే జ్ఞాని యొక్క స్థితి చెప్తున్నాడు. జ్ఞాని కర్మ చేసినా కర్మకు బంధితుడు కాకుండా కర్మ అంతా కూడా ఆ జ్ఞానస్థితి యందుండే నిర్వహిస్తాడు. కానీ దాని యందు దేహ ప్రాణ మనో బుద్ధి ఇంద్రియ భ్రాంతితో చిక్కుబడడు సుమా అనేది గురువుగారు చెప్తున్నటువంటి పెద్ద మాట. ఇది మనం అర్థం చేసుకోవడానికి ఇదివరకు అనేక ఉదాహరణలు చెప్పుకున్నాం. వాటిని గుర్తు తెచ్చుకుందాం ఒక్కసారి. మొన్ననే చెప్పుకున్నాం జ్యోతి, వెలుగు, అది ప్రసరిస్తున్న వస్తువు అని. అందుకు ఈ కర్మ అనేటటువంటిది ప్రసరిస్తున్నంతసేపు కూడా ఈ జ్ఞానము చేతనే కర్మ సాగుతున్నది అని తెలుసుకో. ఈ సాగుతున్న కర్మయందంతా కూడా జ్ఞానము యొక్క విలసనమే ఉందని తెలుసుకో. ఇది మనం గ్రహించినప్పుడు పైన ప్రకాశిస్తున్న జ్యోతి యొక్క వెలుగుతో ఇక్కడ ప్రతి వస్తువు ప్రకాశమానమవుతున్నది. ఈ వెలుగు అక్కడి నుంచి ఇక్కడికి ప్రసరించడం అనే కర్మ చేత ఇవన్నీ ప్రకాశమానమవుతున్నది. అందుకు వెలుగు కర్మ అని మనం తెలుసుకుంటే ఈ వెలుగు అనే కర్మ దేని వల్ల జరుగుతున్నది? అకర్మ అయిన జ్యోతి వల్ల జరుగుతున్నది. అందుకు ఈ వెలుగు యందు ఆ జ్యోతిని చూడు, ఆ జ్యోతి యందు ఈ వెలుగును చూడు. అదే కర్మ యందు అకర్మను చూడు, అకర్మ యందు కర్మను చూడు. అర్థమవుతున్నది కదా. అందుకే ఈ జగత్తులో జరిగే ప్రతి కర్మ కూడా దీనికి అంటకుండా అకర్మయ్యే ఏ నారాయణుడున్నాడో ఆయన యొక్క విలాసమని తెలుసుకున్నప్పుడు ప్రపంచాన్ని పరిశీలిస్తున్న పరమాత్మని మరువము. అదే మరి ఒక చోట గీతలో ఆయన చెప్తాడు, ఇక్కడికి తెచ్చుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచ మయి పశ్యతి, అది ఇక్కడ అన్వయించుకోవాలి. అంతటా నన్ను ఎవడు చూస్తున్నాడో, నా యందు అన్నిటినీ ఎవడు చూస్తున్నాడో వాడు యోగి. అదే విషయం ఇక్కడ కూడా. పరమాత్మ స్థితి ఆయన ముందే చెప్పాడు, తస్య కర్తారం విద్య అకర్తారం. అక్కడికి వెళితే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. ఇవన్నీ చేసేవాడిని నేనే, ఇవి చేయని వాడిని నేనే అన్నాడు. ఆయన చైతన్యం లేకపోతే ఇవేవీలో. కానీ వీటి వేటికి కూడా ఆయన కారణము కాదు. ఆయన లేకపోతే ఇదేదీ లేదు. ఇది ఎప్పుడైతే తెలిసిందో ఇంద్రియాదులు ప్రకృతి జములైనటువంటి ప్రేరణచే పనులు చేస్తూ ఉన్నా వీటికి ఆధారమైన చైతన్యమునందు దృష్టి ఉంచి ఇది అంతా కూడా ఆ చైతన్య విలసనమే అని తెలుసుకుని కర్మ చేస్తున్నా అందులో చైతన్య విలసనాన్నే గమనిస్తాడు. ఆ చైతన్య స్థితి యందే ఈ కర్మనందట్టి లీనం చేస్తాడు. అదే అకర్మయందు కర్మ, కర్మయందు అకర్మ అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే మరి ఒక ఉదాహరణ కూడా మీకు చక్కగా అర్థమవడానికి చెప్తున్నాం. ఒక నదిలో అలలున్నాయి. నదిలో అలలు. నది అనేటువంటిది నిశ్చల చైతన్యం, అలలు అనేది చలన రూప చైతన్యం. కనుక నిశ్చలమైనటువంటి నది అకర్మ, చలనమునైన అలలు కర్మ. ఇప్పుడు ఈ రెండింటిని విడదీసి చూడండి, సాధ్యమా? నిశ్చలమైనటువంటి అకర్మస్వరూపమైన నది యందు అలలు అనే కర్మ జరుగుతున్నంతసేపు దృష్టి సరిగ్గా ఉన్నటువంటి వాడికి అలలు వేరు నది వేరు కాదు కదా. అదేవిధంగా ఇక్కడ ఈ అలలలో నదిని చూస్తున్నాం, నదిలో అలల్ని చూస్తున్నాం. రెండిటి యందు ఒకే జల దృష్టి ఉన్నది. అందుకే కర్మయందు ఆత్మయందు కూడా ఒకే పరమాత్మ చైతన్యాన్ని కలిగి ఉండాలి. ఇది తెలిసి వాడు కర్మను ఆచరిస్తున్నప్పుడు, జగత్తులో వ్యవహరిస్తున్నప్పుడు కూడా ఆ పారమార్థిక దృష్టిని విస్మరించడు. ఈ జగత్తుని వదిలి తన స్థితి యందు తాను ఉన్నప్పుడు కూడా ఆ పారమార్థిక దృష్టిని విడిచిపెట్టాడు. అది ఇక్కడ మొత్తంగా చెప్పబడుతున్నది ఏమిటి అంటే కర్మయందు వాడు జ్ఞానస్థితిలోనూ ఉంటాడు, అదేవిధంగా జ్ఞానమయందు జ్ఞానమై ఉంటాడు. ఎప్పుడూ కూడా జ్ఞాని కర్మ చేస్తున్నా కర్మ చెయ్యకున్నా తన స్థితి నుండి తాను చలించడు అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి అంతరార్థం. దీనికి ఇంకా మీకు అర్థం కావాలంటే ఉపనిషత్తులు ఇదే విషయాన్ని చెప్పే ఎక్కడిది ఒక్కదానికి ఎన్ని పెట్టాడు కృష్ణుడు చూడండి. ఈశావాస్యోపనిషత్తులో మంత్రం వైపు మనం వెళితే తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే. తదేజతి తన్నైజతి, ఇదే కన్ఫ్యూజన్ అక్కడ. అది కదులుతోంది, అది కదలడం లేదు. ఇదేమిటంటే విశేషం? ఇది ఆయన చెప్తే వేదాంతం అన్నాం. కానీ ఓపెన్ హ్యామర్ అనేటటువంటి ఒక మహానుభావుడు, సైంటిస్ట్, అతను కేవలం అణుశాస్త్రవేత్త. ఆయన మ్యాటర్ గురించి పరిశోధన చేసి
అణువులో కదులుతున్న చైతన్యం గురించి మాట్లాడు చాలా రీసెర్చ్ చేసి ఒకటి మాట అంటాడు. అది కదులుతోందా? కదలడం లేదన్నాడు. కదలడం లేదా అంటే కదులుతోందన్నాడు. అందుకు అంతు పట్టనిది అని అతడు రాశాడు, ఓపెన్ హెమర్ అనేటటువంటిది. దీని విషయం చూడండి. ఇది విశ్వంలో నిరంతరం జరుగుతున్న ఈశ్వరుడి ఆ విన్యాసం. ఆ కారణం చేత ఇక్కడ కదిలేటప్పుడు కదలనప్పుడు కూడా జ్ఞానము అనేటువంటిది ఏదైతుందో దాని నుండి తాను కదలకుండా ఉండగలిగే స్థితిని చెప్తూ అకర్మణి చ కర్మ కర్మణి అకర్మ అనే దాని విషయంలో ఇంత ప్రస్తావన మనకి ఉన్నది. ఉదాహరణకి పాము చుట్టుకుని పడి ఉంటుంది. పాము చుట్టుకుని పడుండి కొంతసేపటికి మళ్ళీ లేచి ఒక కర్రలా ప్రాకి వెళ్ళిపోతుంది. అయితే చుట్టుకు పడున్న పాము వేరు, కర్రలాగా వెళ్ళే పాము వేరా? చెప్పండి. చుట్టుకుని తన స్థితిలో తాను ఉన్నప్పుడు పామే, కర్రలాగా వెళ్ళేటప్పుడు పామే. అంటే తాను కర్మ చేస్తూ ఉన్న కర్మలో అంటుకోకుండా తన జ్ఞానస్థితి యందు తాను ఉన్నాడు. ఆ తన జ్ఞానస్థితిలో తాను ఉండడమే తన యొక్క అసలైన కర్మ. అది విశేషం. అందుకు అకర్మలో కర్మ. అందుకు జ్ఞానం స్వరూపం, కర్మ విస్తారం. అది విశేషం. జ్ఞానము స్వరూపము, కర్మ విస్తారము. దీనికే మనకు చెప్పాలంటే స్టాటిక్ అండ్ డైనమిక్ అని చెప్తారు. భగవానుడు సృష్టి రచనలో ఈ రెండు చేస్తాడు. దీనినే ఉపనిషత్ పరిభాషలో తటస్థము స్వరూపము అని రెండు చెప్తున్నారు. దీన్ని మరొక రకంగా తటస్థ లక్షణము విభూతి లక్షణము అన్నారు. పరమేశ్వరుడు ఈ జగత్తంతుడికి కారణం. ఆ కారణంలో ఆయన యొక్క అసలు స్వభావం సచ్చిత్ ఆనందమయుడు. అది ఆయన యొక్క స్వరూప లక్షణం. ఆ స్వరూప లక్షణం ఉన్నది. జగత్తు చేసేటప్పుడు విభూతిగా చేస్తున్నాడు. ఆ విభూతి చేసేటప్పుడు సృష్టి స్థితిలయ్యే కారకుడు. ఇప్పుడు రెండు లక్షణాల్లో ఏది కరెక్ట్? రెండూ కరెక్టే. సచ్చిదానంద స్వరూపుడు అనేటువంటిది ఆయన ఎప్పుడూ ఉన్న స్థితే. ఆ స్థితి ఆయన యొక్క స్వరూప లక్షణం. సృష్టి చేసేటప్పుడు తటస్థుడై ఉన్నాడు ఆయన. ఈ జగత్తంతా సృష్టి స్థితిలో చేసేటప్పుడు అక్కడ తన యొక్క విభూతుల్ని ప్రసరింపజేస్తున్నాడు. ఈ విభూతుల ప్రసరణ ఆయనకి కర్మ. ఇంత ప్రసరిస్తున్నా దానికి అంటుకోకుండా ఆధారమై ఉండడం ఆయన అకర్మ. ఇంత పని చేస్తున్న ఆ స్థితి నుండి ఆయన చలించలేదు. అది అందుకు కర్మని అకర్మ అకర్మణి కర్మ అనేది ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నది. దీన్నే చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక అని లలితా శాస్త్రంలో స్పష్టంగా ఉన్నది. అదే ఇక్కడ జడ అంటే అకర్మస్థితి. ఆ అకర్మస్థితిలోనూ ఆ చైతన్యం అలాగే ఉన్నది. చిచ్చక్తి అది విస్తృతమై చైతన్యవంతమై కదులుతూ ఉన్న చలనాత్మకమైనప్పుడు అదే ఉన్నది. అందుకే చలనము అచలము కూడా ఒకే చైతన్యము అనేటటువంటి స్పృహలో ఎవడైతే ఉంటాడో వాడి జగత్తులో చలిస్తున్నా దేనికి అంటకుండా సర్వత్రా ఒకటే పరమాత్మని దర్శిస్తూ ఉంటాడు కనుక వాడు బుద్ధిమంతుడు, వాడు యుక్తుడు, వాడు కృత్స్న కర్మ కృత్. వాడయ్యా బుద్ధిమంతుడు, వాడు జ్ఞాని, వాడే యోగి, వాడు కర్మయోగి. దేన్ని అంటట్లేదు, ఎందుకంటే అంటుకున్నాడు పరమాత్మని కనుక. వాడు ప్రపంచంలో ఏది చూసినా రాగము క్రోధము భయము కలగట్లేదు. ఎందుకంటే జరుగుతున్న ఏ పనులు ఇన్ని విధాలుగా అవుతున్నాయి ఎమోషన్ వాడికి లేదు. అదంతా కూడా ఈశ్వరమయంగా దర్శిస్తున్నాడు కనుక. అందుకు అకర్మ స్వరూపుడైన ఈశ్వరుని ప్రతి కర్మలోనే దర్శిస్తున్నాడు. సృష్టిలో జరిగే ప్రతి కర్మ ఆ పరమాత్మయందే దర్శిస్తున్నాడు వాడు. అందుకే అకర్మయైన పరమాత్మయందే సకల జగల్ లీలా విలాసాన్ని చూస్తున్నాడు. జగత్తులో జరిగే ప్రతి లీలా విలాసంలోనూ కూడా అకర్మస్వరూపుడైన ఆ పరమాత్మనే దర్శిస్తున్నాడు. అది ఇక్కడ మనం భక్తి భావనాపరంగా కూడా గ్రహించదగ్గ విషయం. ఈ ఒక్క భావం మీదే మొత్తం జ్ఞానం ఆధారపడింది కనుక దీన్ని కూట శ్లోకం గూఢ శ్లోకం అన్నారు. తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధం. దీన్ని తెలియనంత వరకే. తెలిస్తే పజిల్ విడిపోయిందా? విడిపోయినట్టు అనిపించిందా? విడలేదా? ఏదైనప్పటికీ చెప్పిన మాటని గుర్తుపెట్టుకుంటే ఎన్ని ఉదాహరణలతో చెప్పామో బాగా అర్థం చేసుకోండి. అందుకు ఇంద్రియాదుల్లో ప్రాణాలలో చేష్టలుగా కనిపిస్తున్న కర్మలన్నీ కూడా ఈ అకర్మయందే కలుగుతూ ఉన్నాయి. అది విశేషం. ఆ అకర్మ రూపమైన చైతన్యమే ఈ చేష్టల యందు ప్రసరిస్తూ ఉన్నది. అందుకే చేష్టలైన కర్మల యందు అకర్మ రూపమైన చైతన్యం ఉన్నది. ఈ చైతన్యాన్ని ఆధారం చేసుకుని చేష్టలన్నీ ఉన్నాయి. ఇది ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు వివేకి.
ప్రతి విలాసము కూడా దానిదే అని తెలుసుకుంటున్నాడు. వాడేమీ నిజానికి విడిచిపెట్టక్కర్లే. ఎందుకు విడిచిపెట్టడం? అంతా అదే అయినప్పుడు ఏది ఎక్కడ విడిచిపెడతాడు వాడు? అందుకు ఎక్కడో ఏదో దొరుకుతుందని చూడకయ్యా, నువ్వు ఉన్న చోటే అది ఉంది. అది తెలియక ఎక్కడికి తిరిగినా సిద్ధి అనేటువంటిది లభించదు. మనం ముందే చెప్పుకున్నాం, అసలు పట్టుకోవాలంటే ఏం చేయాలి? పనసపండు ఒలవాలి అంటే పండంతటికి నూనె రాయక్కర్లేదు, చేతికి రాసుకోవాలి. అవునా లేదా? అలాగే ఈ వివేక జ్ఞానం ఏర్పరచుకుంటే జగత్తులో ఎక్కడ తిరిగినా బంధితులం కాం. ఒకడెవడో పాపం తపస్సు చేద్దామని చాలా తపన పడ్డాట. మనందరికీ కూడాను వేదాంతం చాలా ఇష్టం. కాస్త ఇంట్లో ఎవరైనా కోపగించుకున్నా, అనుకున్న డబ్బు చేతికి రాకపోయినా ప్రతివాడు వేదాంతి అయిపోతాడు. అంతే కదా? అనుకున్న జరగకపోయినా చి వేదవ జన్మండి, ఇవంతా అశాంతి, ఎక్కడికైనా పారిపోవాలండి. ఏ కొండగోరులోనో కూర్చుని ఎక్కడికి పారిపోతావు? ఎక్కడికి పారిపోతావు? ఎవడు పారిపోతాడు? నువ్వేగా. అక్కడికి వెళ్ళినా నువ్వు, ఈ ఏడుపుగాడు, ఈ గొడవగాడే, వీడు ఎక్కడికి వెళ్ళినా అది ఉంటుంది. ఒకడు ఇల్లు వదిలి ఎక్కడికైనా తపస్సు చేసుకోవాలనుకున్నట్టు, ఇంట్లో గోలగా ఉంది, జపం సిద్ధించట్లేదు అని వెళ్ళాడు. చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు నిండా పిట్టలు ఉన్నాయి. ఆ పిట్టలు కోతలు కూసే పైనుంచి రెట్టలు వేసాయి. దాంతో వాడికి చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యి మంట పెట్టుకున్నా పోదాం అనుకున్నట్టు అక్కడికి. వెంటనే ఏం చేయబోతున్నామంటే, నాకు అస్సలు విరక్తి పుట్టింది, ఇందులో పడిపోతాను అన్నట్టు. బాబు ఇక్కడ పోతే ఆ కంపంతా మా ఊరి వైపు వస్తుంది, పో, దూరంగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళపో అన్నట్టు. వాడు ఎక్కడికి పోతాడు చూడండి. ఆఖరికి జలమధ్యంలో కూర్చున్నట్టు ఎక్కడైనా జపం చేద్దామంటే అక్కడ రకరకాల చేపలు, ఒక చేపను ఒకటి తినడం, అక్కడ కూడా మళ్ళీ రాజకీయాలే. చూస్తే ఇక్కడ కూడా ఈ హింసేనా అనుకున్నట్టు. ఎక్కడికి పోతాడు చెప్పండి? అందుకే ఎక్కడికి పోనక్కర్లే. మనం ఎక్కడికి వెళ్ళినా ఇవి ఉంటూనే ఉంటాయి. కనుక మొత్తం మనం ఏది బాగు చేయలేము. మనల్ని మనం ఉన్న చోటే. లేదండి పూర్తి డిస్టర్బెన్స్ నా చుట్టూ అంటే అప్పుడు నీ సాధన ఇంకా బలపడుతుంది. అరణ్యంలో కూర్చుని అక్కడ ఏ దోమొచ్చు కాటు వేస్తుందో, ఏ పులొచ్చి మీద పడుతుందో అని భయపడే కన్నా ఇక్కడ ఇంద్ర పులుల మధ్య హాయిగా జనారణ్యంలో తపస్సు చేసుకుంటే, అందుకు తపస్సు చేసుకోవాలంటే ఇంతకు మించిన గొప్ప అడవి మరొకటి ఉండదు. దీని అనుకూలతలు దీనికున్నాయి, దాని ప్రతికూలతలు దానికున్నాయి. అందుకు అసలు ఉండవలసింది ఈ దృష్టి. ఈ దృష్టి ఎవరికైతే ఉంటుందో వాడు బుద్ధిమాన్, వాడు యోగి, వాడు కృత్స్న కర్మ కృత్. ఇంకా వాడికి చేయాల్సినవంటూ ఏమీలో పరిపూర్ణంగా అన్నీ అయిపోయాయి. ఏదో ప్రారంభం మిగిలి ఉండడం వల్ల దేహం ఉన్నది, చేష్టలున్నాయి. ప్రతి చేష్ట ఈశ్వరమయ్యం అని చూస్తున్నాడు. వాడు దేనికి లొంగడయ్యా. ఇక్కడ ఆత్మ చైతన్యం అని చెప్పినప్పుడు జ్ఞానపరం, సర్వం ఈశ్వర చైతన్యం అని తెలిస్తే భక్తిపరం. రెండూ కూడా లక్ష్యం ఒక్కటే. ఇది అకర్మ కర్మ, కర్మ యందు అకర్మ అనేటువంటి శ్లోకం. ఎంత కన్ఫ్యూజ్డ్ శ్లోకం, ఎంత చక్కగా విడిపోయిందో చూశారు కదా. ఇది బోధించి ఇది ముఖ్యమయ్యా అని వివరించి, యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. అది విషయం. ఎవడయ్యా పండితుడు? పండా అనేది సంస్కృత పదం, అంటే బుద్ధిమంతుడు, సమగ్రమైన బుద్ధి కలిగినటువంటి వాడు. ఎవడు అంటే ఎవరి కర్మలు జ్ఞానమనే అగ్నిచే దగ్ధమైనవో. జ్ఞానం అంటే ఇప్పుడు చెప్పిన స్థితి, ఇదే జ్ఞానం అంటే, అదే జ్ఞాన యోగం అంటే. అది విషయం. అది పరిపూర్ణంగా అనుభూతిలోకి రావాలి. అందుకే చెప్పారు, కర్మాచరణ ఎంతవరకు లోక సంగ్రహం కోసం కర్మ చేయడమా, ఫలప్రాప్తి కోసం కర్మ చేయడమా, ఆత్మశుద్ధి కోసం కర్మ చేయడమా, అంటే చిత్తశుద్ధి కోసం కర్మ చేయడమా అని అంటే, ఫలాకాంక్ష కలిగినటువంటి వారు ఫలం కోసం చేస్తారు. మోక్షం కావాలనుకున్న వాళ్ళ కర్మని ముందు చిత్తశుద్ధి కోసం చేస్తారు. జ్ఞాని అయిన వాడు మోక్ష స్థితిలోనే ఉన్నవాడు, వాడు లోక సంగ్రహం కోసం చేస్తాడు. లేదా ప్రారంధం మిగిలి ఉంది గనక అనుభవించేద్దామని సిద్ధపడతాడు. ఒక రమణ మహర్షి వలె, ఒక రామకృష్ణ పరమహంస వలె. వారు రోగం వచ్చినా బాధపడలేదు. ఎందుకంటే అది చేష్ట, అది జరుగుతున్నా అది చైతన్య వలసనంగానే దర్శిస్తూ కూర్చున్నారు. అదేమిటి? కర్మయందు అకర్మను చూడటం. అందువల్ల ఆ కర్మ వారిని బాధించలేదు. అది ఎందువల్ల బాధించలేదు? వాళ్ళ కర్మకి 2 దోషాలు లేవు. ఈ స్థితిలో ఉన్న వారి కర్మకి 2 దోషాలు అంటాం. మన స్థితిగా 2 దోషాలు అంటుతాయి.
అదేమిటంటే వాళ్ళ కర్మకి కామము సంకల్పము అనేటువంటి 2 దోషాలు లేవు. ఆ 2 దోషాలు ఉంటేనే కర్మ అంటిస్తుంది. ఆ 2 దోషాలు లేనివాడు అకర్మ స్థితిలో ఉన్నటువంటి వాడు కర్మలో ఉన్నా వాడు దాని చేత లిప్తుడు కాడు, లేపుడు కాడు. అది విషయం ఇక్కడ చెప్తున్నారు. అందుకే కర్మ మనల్ని కాటు వెయ్యకూడదు అంటే దాని యొక్క కర్మ అనే పాముకి 2 కోరలు పీకాయి. ఆ 2 కోరలే కామ సంకల్పములు. అది విశేషం. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. దీన్నే పరమాత్మ జహిశత్రుం కామరూపం దురాసదం అని ముందే చెప్పేశాడు ఆయన కర్మయోగంలో. ఆ కామరూపమైన శత్రువుకి ఉన్న డబల్ యాక్షన్ కామ సంకల్పవర్జితాః. అది ఇక్కడ చూపిస్తున్నాడు. ఒక్కడు యొక్క స్వరూపాన్ని ఇక్కడ మళ్ళీ అల్టిమేట్గా ఆ కామ సంకల్పములు వదులుట అని. అది ఏమిటి, ఎలాగా అనే సాధనా పదం గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు చెప్పిన మాటలు అనేక ఉదాహరణలతో శాస్త్ర ప్రమాణములతో మనం వివరించుకున్నవి. పైగా ఆ సంప్రదాయం తెలిసినటువంటి వారు ఇచ్చిన భాష్యాన్ని అనుసరించి భావించి గ్రహించాం. దీన్ని మననం చేసుకోండి. ఒక్క శ్లోకాన్ని ఇది కేవలం ముందే చెప్పుకుంటున్నాం. భగవద్గీత బ్రహ్మ విద్య, ఇంకా ఇదేదో కథా విద్య కాదు, బ్రహ్మ విద్య. ఇది ఆలోచనాపరులకే అందుతుంది. తత్వం అంటేనే తపస్సు చేత లభించేది. అందుకు ఆలోచించండి. ఈ చెప్పిన మాట కాదు, చెప్పిన మాటల్ని మననం చేసుకుంటూ మథనం చేసుకుంటే తర్వాత శ్లోకం ఇంకా బాగా అర్థమవుతుంది. క్రమంగా ఆయన అవతార తత్వాన్ని ఏ విధంగా బోధించారు అని చెప్పడం, అవతారం యొక్క ప్రయోజనం ఆనాటి కాలంలో ఉన్నటువంటి ధర్మరక్షణ అధర్మ శిక్షణ అనేటటువంటి విషయమే కాకుండా తదనంతర కాల జీవులకు కూడా తదవతార స్మరణ వల్ల వాళ్ళ హృదయంలో ధార్మిక ప్రవృత్తి రక్షింపబడి అధర్మ ప్రవృత్తులు తొలగింపబడి సాధుత్వము ఉద్బుద్ధమై వాళ్ళు తరించాలి. అది అవతారముల యొక్క ప్రయోజనం. తర్వాతి ప్రయోజనం, స్వామి యొక్క అవతారాలను మనం జాగ్రత్తగా గమనించితే కర్మయోగం అంటే ఏమిటో జ్ఞానయోగం అంటో అర్థమైపోతుంది. ఎందుకంటే కర్మ ఆయన చేశాడు అవతారంలో. అవతారం అంటేనే కర్మను ఆచరించడానికే వచ్చాడు. మనం కర్మను ఆచరించక తప్పదు. ఆయనకి కర్మను ఆచరించవలసిన అవసరం లేకున్నా ఆచరించాడు. అందుకు కర్మను ఆచరించక తప్పని మనం కర్మయోగులం కావాలి అంటే కర్మాచరణ చేసిన భగవంతుని జాగ్రత్తగా గమనించినట్లయితే అది ఆదర్శంగా మనం తీసుకుని కర్మయోగులమై తద్వారా జ్ఞానసిద్ధిని పొందాలి అని స్వామి అవతారములకున్న ప్రధానమైన తాత్విక ప్రయోజనం. అందుకు స్వామి తన యొక్క అవతారములతోనే ఈ అధ్యాయాన్ని ప్రారంభించి క్రమంగా కర్మ యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ జ్ఞాని అయిన వాడు కర్మని విడిచిపెట్టాడయ్యా, జ్ఞానస్థితిలో ఉండి కర్మని ఆచరిస్తాడు. ఎందుకంటే దేహం ఉన్నంతకాలం కర్మాచరణ చేస్తాడు. జ్ఞానసిద్ధి వరకు చేసే కర్మ, అసలు జ్ఞానం కోసం కర్మ చేస్తే యోగం. బాగా గుర్తుపెట్టుకోండి, కర్మ అనుష్ఠానము, కర్మ యోగము, జ్ఞానయోగము. ఇది మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఎక్కడ ఆ లింక్ తెగినా కన్ఫ్యూజన్ వస్తుందని. ఎందుకంటే ఇంత జ్ఞానయోగం చెప్పినా కర్మ సన్యాస యోగం దగ్గర మళ్ళీ అర్జునుడు మొదటికే వచ్చాడు. అందుకోసం అంతా స్పష్టమైపోయిందని నేను భ్రమపడట్లేదు, మీరు ఎలాగూ భ్రమపడరు. అందుకు మాటి మాటికి ఈ మాటను నేను ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర నొక్కి చెప్తున్నది. ఎందుకంటే ఆ కొనసాగింపు తెగకూడదని. కర్మ ఆచరణ, కర్మ యోగము, జ్ఞానము, ఈ 3 ఉన్నాయి ఇక్కడ. ఒట్టి కర్మాచరణ మనకు ఫలాలను ఇస్తుంది. అది చేయడం దోషం కాదు. అసలు కర్మ లేకుండా లేక నిషేధ కర్మలు చేసే కన్నా ఇది మంచిది కర్మానుష్ఠానం. అయితే కర్మానుష్ఠానం మంచిదే, కానీ దానికంటే గొప్పది కర్మయోగము. అందులో కర్మను అనుష్ఠిస్తాడు, కానీ అనాసక్తుడై చేస్తాడు. అనాసక్త యోగం అంత తేలికైన విషయం కాదు. దానిని ప్రయత్నపూర్వకంగా కర్మయోగంలో అవలంబిస్తాడు. తద్వారా వాడు జ్ఞానిగా పరిణమిస్తాడు. అందుకు కర్మానుష్ఠానానికి జ్ఞానయోగానికి కర్మయోగం వంతెన అవుతున్నది. అది విశేషం. ఈ కర్మయోగం ద్వారా జ్ఞాని అయిన వాడు కర్మను విడిచిపెడతాడా? అది కదా ప్రశ్న. జ్ఞాని అయిన వాడు కర్మను విడిచిపెట్టాడు. అతడు జ్ఞానముతో కర్మయోగాన్ని అవలంబిస్తున్నాడు. అంటే అంటకుండా చెయ్యడం కర్మయోగికి ప్రాక్టీసు,
అంటకుండా చేయడం జ్ఞానయోగికి అది అలవాటు, ఆయనకి ప్రయత్నం కాదు, అది సహజంగా చేస్తారు. అంటకుండా చేయడం జ్ఞానయోగికి సహజం, కర్మయోగికి ప్రయత్నం, అది తేడా. అందుకే జ్ఞానయోగి కూడా కర్మను ఆచరించాడు, కానీ ఎందుకు చేస్తున్నాడు అంటే లోక సంగ్రహణార్థం జ్ఞానయోగి చేస్తాడు, చిత్తశుద్ధ్యర్థం కర్మయోగి చేస్తాడు, అది విశేషం. చిత్తశుద్ధికై కర్మయోగ యొక్క అనుష్ఠానము, లోక సంగ్రహణార్థం జ్ఞాన యొక్క అనుష్ఠానం. అందుకు జనకాదులు కూడా కర్మను ఆచరించారు జ్ఞానులైన వారు అని. అది అర్థం చేసుకోవడానికి అవతార పురుషుడైన నేను జ్ఞాని కంటే పైవాణ్ణి కదా, మరి నేనే ఆచరించాను కదా అని కర్మయోగంలో వివరణ చెప్పి మళ్ళీ దాన్ని తెలియజేస్తూ అటువంటి వాడి స్థితిని, ఆ జ్ఞాని యొక్క స్థితిని తెలియజేసేదే జ్ఞానయోగము, అది విశేషం. ఈ జ్ఞానయోగం చెప్పేటప్పుడు జ్ఞాని ఎలా ఉంటాడంటే అకర్మలో కర్మని, కర్మలో అకర్మని చూసేవాడు. దీని యొక్క విస్తృతి మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. అంటే కర్మ చేసినప్పుడైనా కర్మ చేయకుండా ఉన్నా అతడు జ్ఞానమునందే ఉంటాడు కనుక ఈ రెండిటిలోనూ జ్ఞానముతో అనుబంధము తెంచుకోవడం లేదు అనేది ప్రధానంగా ఇక్కడ చెప్పదలుచుకున్నారు. ఎవరైతే అలా ఉన్నారో అతడు బుద్ధిమాన్ యుక్తః కృష్ణ కర్మకృత్ స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్ అని 18వ శ్లోకం చెప్పుకున్నాం మనం. ఇక్కడ బుద్ధిమాన్ అంటే జ్ఞాని అని అర్థం, యుక్త అంటే యోగి అని అర్థం, కృష్ణ కర్మకృత్ అంటే కర్మానుష్ఠానం. ఈ మూడు ఇక్కడ సమ్మేళనం చేశాడు, ఈ మూడు సమ్మేళనం చేసి చూపిస్తున్నాడు. ఆ స్థితిలో ఉన్నవాడే ఈ మూడింటి యొక్క పరమమైనటువంటి ఆ పద్ధతిని అందుకున్నటువంటి వాడు సుమా అని స్పష్టపరిచి ఇది లభించాలంటే ఏం చేయాలి అనేటువంటి దాన్ని యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. బుధాహ అంటే తెలిసినవారు అని అర్థం. తెలిసినవారు ఎవరిని పండితుడు అంటున్నారు అంటే పండితుడు అనాలి అంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉందన్నమాట. ఏమిటి? వాడు బుధుడై ఉండాలి. అందుకే ఆయన పండితుడండి, ఎందుకంటే వేషం పండిత వేషం వేశాడు కనుక అని చెప్పడం, లేదా 4 సంస్కృత వచనాలు చెప్తాడు కనుక అని వీడు అనుకోవడం. కానీ వాడు పండితుడు అనాలి అంటే ఆ మాట అనడానికి వీడేమై ఉండాలి? వీడు బుధుడై ఉండాలి. బుధ అన్న పండితుడే. అందుకు తెలిసిన వారు వాడిని పండితుడు అంటున్నారు. పండితుడు అంటే సంస్కృతం బాగా నేర్చుకున్నాడనో లేకపోతే గ్రంథాలన్నీ చదివాడనో అర్థం కాదు. సంస్కృతంలో పండా అనే శబ్దానికి బుద్ధి అని అర్థం. అది ఎవరికి కలదో వాడు పండితుడు. బుద్ధి అంటే ఏమిటి? బుద్ధిమాన్ ముందే చెప్పాడు ఆయన. బుద్ధిమాన్ అంటే జ్ఞానవాన్. సమగ్రమైన ఆత్మ చైతన్యానికే జ్ఞానం అని పేరు. అంతేగాని బ్రహ్మ విద్య గురించి కబుర్లాడడం, ఉపనిషత్తులు వల్లెవేయడం జ్ఞానం కాదు. అది విషయాన్ని తెలుసుకునే జ్ఞానం అది. కానీ ఇక్కడ జ్ఞానయోగంలో వాడిన జ్ఞాన శబ్దం ఆత్మ చైతన్యాన్ని తెలియజేస్తుంది. చిత్ అనే విషయమే ఇక్కడ చెప్పబడుతున్నది. అందుకు దీనిని ఈ జ్ఞానం అన్నప్పుడు చైతన్యం అనే అర్థం చేసుకోవాలి. అది సమగ్రమైనటువంటిది. దానితో ఎవడు తన్మయుడై ఉన్నాడో వాడు పండితుడు, వాడు బుద్ధియే పండా అని చెప్పబడుతున్నది. ఇది ఉపనిషత్ స్థాయిలో పండితుడు అనే దానికి అర్థం. ఎవడయ్యా పండితుడు అంటే ఎవడి కర్మలన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధమవుతున్నాయో అన్నాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. జ్ఞానాగ్నిలో దగ్ధమవుతున్న కర్మలు అన్నారు. అంటే వాడి యొక్క సంచితములన్నీ కూడా ఈ జ్ఞానము చేత దగ్ధమైపోతున్నాయి. ప్రారబ్ధములు కూడా దగ్ధమవుతున్నాయట. అంతేగాని ప్రారబ్ధాలు అనుభవిస్తున్నాడు తగలబెడుతున్నాడు, అది విశేషం. ప్రారబ్ధం అనుభవించే వాళ్ళం మనం. జ్ఞాని ప్రారబ్ధాన్ని దగ్ధం చేస్తాడు. ఎప్పుడు దగ్ధం చేస్తాడు? కర్మని దేహాన్ని వేరుగా చూడగలిగినప్పుడు వాడు అనుభవాలన్నీ దగ్ధములే, కర్మలన్నీ దగ్ధములే అవుతున్నాయి తప్ప అనుభవాలుగా మారడం లేదు వాడికి. దానికి రమణ మహర్షిని మనం ఉదాహరణగా చెప్పుకున్నాం. వారికి 3 కర్మలు, ఆగామి ఎలాగూ లేదు వారికి. ఇక సంచితమా? ఆ ఉన్నదేదో ఈ జ్ఞానం చేత ఎప్పుడో దగ్ధమైపోయింది అది. మరి ప్రారబ్ధం తప్పదంటే అనుభవించక దేహం ఉన్నంతకాలం జ్ఞాని కూడా ప్రారబ్ధానుసారంగా దేహయాత్ర చేస్తాడు. కానీ ఆ దేహయాత్ర ఎలా చేస్తున్నాడంటే కామసంకల్ప వర్జితాహ, అది విశేషం. కామసంకల్పములు ఉండవు అతడి కర్మకి. అంటే ఎవరి కర్మకైనా ప్రేరణ వస్తువులు ఏమిటి ఇక్కడ మనం చూడాలి. ఎవరి కర్మకైనా ప్రేరణ వస్తువులు నిజానికి 2 అది కామము సంకల్పము.
ఈ రెండు కర్మకి ప్రేరణ జరుగుతుంది. అది లేకపోతే కర్మయే లేదు. అందుకు కోరిక ఒకటి, ఇది నేను చేస్తున్నాను చేస్తాను అనేటువంటి సంకల్పం ఒకటి. కొందరికి కోరికలు ఉంటాయి, సంకల్పం లేకపోవడం వల్ల కోరికగానే ఉండిపోతుంది. ఆ కోరికని ఎలాగైనా నేను నెరవేర్చుకుంటాను అని అనుకుంటేనే సంకల్పం పుట్టింది. ఈ రెండు ఉంటేనే కర్మ అనేది పుట్టింది. అది అంటూ ఉంటేనే ఫలం అనేది ఉంటుంది, ఫలం అనేది ఉంటేనే వాసన అనేది ఉంటుంది, వాసన ఉంటేనే జన్మ, జన్మ ఉంటేనే కర్మ. మళ్ళీ అక్కడి నుంచి చెప్పడానికి లేదు. అందుకు కామ సంకల్పములు కోరికలకి కారణం. అయితే జీవించున్నంతకాలం కర్మ అనేది ఎవరికైనా తప్పదు, యోగికి తప్పదు, జ్ఞానికి తప్పదు. అయితే అతను ఎలా చేస్తున్నాడు అంటే కర్మకి నిన్ను అటాచ్ చేసేది కామ సంకల్పం. అందుకే ఈ కామ సంకల్పాలు రెండు వదిలేస్తే ఆ కర్మ బంధించదు. ఉదాహరణకు మనం పరిశీలిద్దాం. అది ఇంకా వివరంగా చెప్తారు కృష్ణ పరమాత్మ. వాళ్ళ శరీర యాత్ర కోసం చేసే కర్మలు అనిపించుకోవయ్యా అని చెప్పారు. ఇప్పుడు రమణ మహర్షి గారు భోజనం చేశారు, ఆయన మనలాగే తిరిగారు. ఆయన గురించి ఎందుకు చెప్తున్నామంటే ఈ గీత చెప్పిన సమస్త యోగములకు ఇటీవల కాలంలో మనకి ఒక సజీవ తార్కాణంగా కనబడుతున్న యోగి ఆయన గనక ఆయన గురించి మాటి మాటికి ఉదాహరణప్రాయంగా చెప్పడం జరిగింది. ఇలాంటి యోగులు ఈ భారతదేశం పుణ్యధాత్రి యొక్క గొప్పతనం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటారు. అది విశిష్టత. భారతదేశం ధర్మానుకున్న గొప్ప విశిష్టతల్లో ఏమిటంటే మహాత్ములు ఈ దేశానికి లభించిన గొప్ప వరాలు. పుస్తకాల కంటే కూడా పుస్తకాలు ఎంత కాపాడాయో మన ధర్మాన్ని అంటే రామాయణ భారత భాగవతాదులు కానివ్వండి, వాంగ్మయం విస్తారమైన వాంగ్మయం మనది. ఇంత వాంగ్మయం కాపాడింది మనకు. చిట్ట చివరికి అన్నమయ్య పదాలు, త్యాగరాజ పదాలు ఇవి కూడా మనకు వేదములే. ఇన్ని ఉన్నాయి మనం కాపాడడానికి. ఇంత గ్రంథరాశి ఇంకే మతానికి లేదు. దానికి తోడు ఇంత గ్రంథరాశి ఒక ఎత్తు, ఆలయ సంస్కృతి ఒక ఎత్తు. ఇది రెండవది మన సంస్కృతిని కాపాడినవి. మూడవది మహాత్ములు. వీరు కాపాడారు మన ధర్మాన్ని. ఎప్పటికప్పుడు ఈ దేశానికి వారు ఎలా వస్తారు? అసలు లోకానికి వచ్చి ఉపదేశించవలసిన అవసరం లేనటువంటి వారు. ఇప్పుడు నేను చదువుకున్నది 10 మందికి చెప్తాను కూడా బయలుదేరాడంటే వాడికి కామము, సంకల్పము, ఫలము, కర్మ అన్నీ ఉన్నాయి. వాడికి ఆ కోరిక పుట్టడం కూడా మన అదృష్టం. వాడికి అది లేకపోతే మనకు విద్యల వారు చెప్తారు. అందుకు వాళ్ళని గొప్పవాళ్ళు, వాళ్ళని కాదని కాదు, కానీ ఎవరికి ఏది ఉపదేశించవలసిన అవసరం లేదు. ఒకడు గురువు, ఒకడు శిష్యుడు అని మళ్ళీ ద్వైతభావంలో అవసరం లేనటువంటి అద్వైత స్థితిలో సిద్ధావస్థలో ఉన్న జీవన్ముక్తులు ఉన్నారు. అలాంటి జీవన్ముక్తులు లెక్కకందని వారు ఉన్నారు. ఎక్కడో ఒక రమణ మహర్షి వంటి వారు ఆవిష్కరింపబడతారు. ఎందుకంటే పరమేశ్వరుడికి జగతి మీద ఉన్న కారుణ్యం చేత ఇలాంటి వారు ముందుకు వస్తారు. అందుకు వారిని ఉదాహరణగా చెప్పడం. వారికి చివరికి వ్యాధిగ్రస్తులైపోయారు. అంత మహాత్ముడే అలా అయిపోయినప్పటికీ మన గురించి ఏమిటండి అని అనుకోమని కాదు అర్థం. ఆయన అంత స్థితిలోని దుఃఖపడలే. కారణం ఏంటంటే ఈ కామ సంకల్పవర్జిత స్థితి వల్ల ఆయన ఈ దేహాన్ని వేరుగా తనని వేరుగా చూడగలిగి సాక్షిభూతంగా చూస్తున్నారు. అదే నిన్న అకర్మణి కర్మ, కర్మణి అకర్మ అన్నదానికి వారే ఉదాహరణ. దేహం చేస్తున్న చేష్టని తాను అకర్మ స్థితి అందుండే చూస్తున్నారు. అలాగని కర్మ లేదా ఉన్నది అక్కడ. కర్మ ఉన్నా అది ఆత్మ చైతన్య విలాసం కింద దాన్ని దర్శిస్తూ ఉన్నారు. తాను మాత్రం అచలమైన అకర్మ స్థితిలోనే ఉన్నారు. అలాగే ఏ పని చేసినా అంతే. ఉదాహరణకి మనం ఊపిరి తీస్తున్నాం. ఇక్కడ ఇంతమంది కామ సంకల్పాలతో చేస్తున్నామా? మనకి చాలా చేతనం యోగ విద్యలు మామూలుగా కాదు. మనం ఇప్పుడు అనేక మంది ఇక్కడ కూర్చున్నారు. ఊపిరి నేను తీస్తాను అనే సంకల్పం ఉందా? ఊపిరి తీయాలండి అనేటువంటి కామం ఉందా? రెండు లేదు. ఆ రెండు అనుకుని ఊపిరి తీయడానికి ప్రయత్నించండి, మహా కష్టం అవుతుంది. నేను ఊపిరి తీస్తాను అని కూర్చుని ఊపిరి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ కాన్సన్ట్రేషన్తో మీరు ఊపిరి తీయడం మొదలు పెడితే దాన్ని నిగ్రహించేటప్పటికి 5 నిమిషాల కల్లా మీకు విసుగొస్తుంది. కారణం ఊపిరి అనేటటువంటి సహజ కర్మకే మీరు కామ సంకల్పంలో యాడ్ చేయగానే ఒక బరువు, ఒక బాధ ఇంతవరకు అది తెలియకుండానే జరిగిపోతుంది. సహజ కర్మ దేహంలో. అందుకే అన్నారు ఇక్కడ కర్మ అంటే కర్మనామ దేహాది చేష్ట అని శంకర భగవత్పాదుల వారు ఇక్కడ వ్యాఖ్యానిస్తూ చెప్పారు.
కామ సంకల్పములు తగలగానే సహజంగా జరిగే కర్మే బరువు అయిపోతుంది. మరి సృష్టిలో మనం ఇవన్నీ చేసుకునేటప్పుడు ప్రతిదాన్ని కామ సంకల్ప ప్రేరణతో ఎన్ని పనులు పెట్టుకుంటే అవి ఎన్ని బరువులు అవుతాయి, ఎన్ని గుండె బరువులకి, ఎన్ని టెన్షన్లకి, ఎన్ని వర్రీలకి అవుతాయి చూడండి. అందుకు కామ సంకల్పముల్ని ముందు ఖండించుకుంటూ వెళ్ళడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కేవలం అప్పుడు ఎలా చేస్తాడు? కామ సంకల్పాలను వదులుకోవడం ఎలాగా? అప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం మొదటి స్థితిలో వచ్చి క్రమంగా లోక సంగ్రహణార్థం చేయడం అనే స్థితికి వెళ్తాడు. వాడు కూడా ఈశ్వరార్పణమే చేస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకమే పరమేశ్వర స్వరూపం గనక పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ లోకమునకు ఈశ్వరాజ్ఞాబద్ధుడే చేసి ఈశ్వరార్పణమే చేస్తున్నాడు చిట్టు చివరికి. అందుకు అటువంటి వాడికి కామము లేదు, సంకల్పము లేదు. ఇది ప్రాక్టీస్ చేయించడానికై, అదేదో అతీతమైన స్థితి అండి, ఇప్పటి నుంచి మాకు అక్కర్లేదు అనుకోమని నేను చెప్పట్లేదు. ఫలాపేక్షతో ఇప్పుడు పనిచేసినా దృష్టి ఇది అని మాత్రం వదలద్దు అన్నారు శంకర భగవత్పాదుల వారు. ఆయనకి ఎంత దయ అంటే, మీరు మీలా అక్కడ ఆగిపోకండి, మీరు ఎక్కడున్నారో తెలుసుకుని అక్కడి నుంచి సాగిపోండి. అంతేగాని మీరున్న చోటే ఉన్నతము అని భ్రమించవద్దు, అలాగని మీరున్న చోటుని తక్కువ చేసుకోవద్దు. మీరున్న చోటు నుంచి ఉన్నతమునకు ప్రయత్నించుతూ ఎప్పుడు ఎల్లవేళలా మానవ ప్రయత్నం అది ఉన్న చోటి కంటే ఉన్నత స్థితికి వెళ్ళడం అనేటువంటిది. దానికోసం ఆయన ఏం చెప్పారు? సంకల్పాన్ని సవరణ చేశారు శంకర భగవత్పాదుల వారు. శంకర భగవత్పాదుల వారు చేసిన సంస్కరణలు మనకి చాలా ఉన్నాయి, చరిత్రలో జాగ్రత్తగా పరిశీలించాలి. ఆయన చెప్పిందే మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే మూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞా ప్రవర్తమానస్య. ఈ తర్వాతవన్నీ ఒక గొడవ. కానీ మొదట ఆయన చెప్పిన రెండు, మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, ఈ రెండు ఆయన చెప్పారు. ఎందుకు కర్మ చేయాలి? నువ్వు చేసుకున్నటువంటి దురితములన్నిటి నుంచి క్షయం పొందడానికై. ఒకటి మా ఉపాత్త దురిత క్షయార్థం. ఎందుకంటే ఆ పాప రాశి మన మనస్సుని అనేక జన్మల నుంచి సంస్కార రూపంలో పట్టేసింది గనక అది వదిలించుకుంటే కానీ భక్తి పట్టదు, జ్ఞానము పట్టదు, ఏవి ఎక్కువ. అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు అది క్లియర్ చేసుకోవాలి మనం. అంతే కదండి. ఒక అమృత వర్షం కురుస్తోంది లేదా గంగ కురుస్తున్నది, మీరు హడావిడిగా ఒక పాత్రను పట్టుకెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? దాన్ని శుభ్రం చేసుకుని పట్టుకెళ్ళాలి కదా. అందుకు ముందు అది జరగాలి. అటు తర్వాత రెండవ ప్రయోజనం ఏమిటి అంటే పరమేశ్వర ప్రీత్యర్థం. అటు తర్వాత నీ ఇష్టం ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, ఇంకా చాలా అడుగుతూ ఉంటారు. ఉద్యోగే హితోధిక ఫల ప్రాప్త్యర్థం, ఉన్నతోన్నత పద సిద్ధ్యర్థం అంటించుకోండి ఎన్నైనా. కానీ ఈ రెండు ఉన్నాయే గురువుగారు ప్రధానంగా చెప్పారు అది. అందుకే చిత్తస్య శుద్ధయే కర్మ కృతఘ్నస్య నివృత్తయే. మొదటి స్థాయిలో చిత్తస్య శుద్ధయే భగవదర్పణ బుద్ధి, తర్వాత కృతజ్ఞతా బుద్ధితో జ్ఞాని అయిన వాడు కూడా చేస్తాడు. ఎందుకంటే ఇంద్రియాలు ఉన్నాయి కదా అని చెప్పేసి తన కర్మ చేయవలసిన అవసరం లేదని చెప్పి ఎక్కడో మూల కూర్చుని బద్ధకంగా ఉండడు జ్ఞానికి కూడా. తనకు ఏది ఉచితమో, ఏది లోకానికి క్షేమకరమో ఆ కర్మను అతను చేస్తాడు, అంటకుండా కామ సంకల్పవర్జితంగా లోకక్షేమం కోసం. ఈ భావం మనకు అర్థం కావడానికి శబరి రాముణ్ణి ఆరాధించిన ఘట్టాన్ని మన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక చక్కటి పద్యంలో చెప్తారు. రాముల వారి వద్దకు శబరి వెళ్ళి ఆతిథ్యాన్ని ఇచ్చి రామా అని కూర్చుంటుంది. అప్పుడు ఆయన, అమ్మా నీ తపస్సులన్నీ సిద్ధించాయా, ఫలించాయా అని అడుగుతాడు. ఎందుకంటే ఆ మహా తపస్విని, మతంగముని వద్ద విద్యలు సాధనలు చేసినటువంటి తల్లి. అంతా అయిన తర్వాత ఆ తల్లి చక్కటి మాట చెప్తుంది, ఈరోజు ఫలించాయి నువ్వు రావడంతో అన్నది. ఆ తపస్సు ఎంత బాగా పండిందో ఆ మాటల్లోనే చూపిస్తాడు ఆయన. ఆమె ఒక మాట అంటుంది, చేతులు నికిని పూలు తెచ్చి తిని స్వామి, సతను వగుటను నేను వచ్చి తిని స్వామి, చిత్తముండుట ఊహ చేసి తిని స్వామి అని. నేను చేతులున్నాయి కనుక పువ్వులు తీసుకొచ్చాను, అదేవిధంగా శరీరం ఉంది కనుక నీ దగ్గరికి వచ్చాను, చిత్తం ఉంది కనుక నిన్ను ఊహించాను అన్నది. ఎంత చక్కగా చెప్పింది. అంటే ఉన్నాయి కనుక పనిచేశాను, కానీ అవసరం లేదు. నాకు ఇంద్రియములు అంటూ ఉంటే ఇంద్రియములు ఏదో ఒక పని చేయాలి కదా. నాకు కామ సంకల్పవర్జిత స్థితిలో ఉన్నటువంటి దానను పనిచేసే ఇంద్రియములు ఉన్నప్పుడు ఏం చేస్తాను? ఈ పనితో నేను నీ పనే చేస్తాను స్వామి అన్నది. అది ఈశ్వరార్పణ ధియా కుర్యాత్.
ఈశ్వరార్పణ బుద్ధితో చేసినటువంటిది. అదే అక్కడ భావన చూపించారు. ఇక్కడ కామసంకల్పవర్జితమై కేవలం ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం చేత ఈ చేసిన కర్మ మళ్ళీ బంధించడం లేదు. ప్రారబ్ధ కర్మ కూడా వాళ్ళు సాక్షిభూతంగా ఉండడం చేత ఈ జన్మలోనే దగ్ధం చేసుకోగలుగుతున్నారు. ఎందుకంటే ప్రారబ్ధ కర్మల్ని కూడా అనుభవించగలగడం అంత తేలికైన పని కాదు. మనకు రోగం వచ్చింది, ఎవడైనా రక్షిస్తాడా అని వేదన పడతాం, అందుకని ప్రారబ్ధం అనుభవిస్తున్నాం అని కూర్చోగలమా? అది అసాధ్యమైనటువంటి విషయం. అయితే అవతలవాడుగానే ఏడుస్తున్నారయ్యా అని అద్భుతంగా ఇక్కడ సమన్వయించి చూపిస్తున్నారు. అలాంటి జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ, వారి ఏవి కూడా మిగిలేవి కావు. అందుకు కామ సంకల్పములనే దాని గురించే ఇక్కడ ప్రధానమైన విషయం చెప్తున్నారు. కామం అనేది ఫలాసక్తితో ముడిపడినది, సంకల్పం అనేది అహంకారంతో ముడిపడేది. కామము అంటే కోరిక కదా, కోరిక దేనితో ముడిపడి ఉంటుంది? ఫలంతో ముడిపడి ఉంటుంది. అంటే కర్మ యొక్క ఫలంతో ముడిపడేది కోరిక. కర్మక్కర్ లేకుండానే ఫలం వచ్చేస్తుంది అంటే కోరిక చాలా సంతోషిస్తుంది, అప్పుడు సంకల్పం లేదు. మరి అంతే కదా, నువ్వు అక్కడి దాకా వెళ్ళక్కర్లేదు, వాళ్ళే ఇక్కడికి వస్తారంటే వెళ్ళాలన్న సంకల్పమే ఉన్నది అక్కడికి. అందుకు ఫలం అంటూ వచ్చేస్తే మరి సంకల్పం అనేది లేదు. అందుకే కామానికి లింక్ దేనితో? ఫలంతో ఉన్నది. సంకల్పం దేనికి వచ్చింది? ఆ ఫలం పొందడానికై, కర్మ చేయడానికై నేను చేస్తాను, చేస్తున్నాను, చేశాను. ఈ మూడు, భవిష్యత్తు, భూతము, దాని తర్వాత వర్తమానం, ఈ లింకులు అంతే. మొత్తం చేశాను, చేస్తాను లేదా చేస్తున్నాను, ఈ మూడు అనుకోవడం సంకల్పం. అందుకు చేస్తాను, చేశాను, చేస్తున్నాను అనేటటువంటి ఆ నువ్వు శబ్దం ఉన్నదే, నేను చేస్తున్నాను, అది అహంకారం. కనుక సంకల్పం అనేటువంటిది నేను చేస్తున్నాను అనే కర్తృత్వ అహంకారంతో లింకు పెట్టుకుంటుంది. కామం అనేది ఈ ఫలం నాకు కావాలి అనే భోక్తృత్వ అహంకారంతో లింకు పెట్టుంది. అందుకు ఎటు చెప్పినా ఎటు తిప్పినా కృష్ణ పరమాత్మ ఒకటే చెప్తున్నాడు, ఫలాభిసంధి లేకుండా, నేను చేస్తున్నాననే అహం లేకుండా ఏ కర్మ చేస్తున్నాడో ఆ కర్మ బంధించదు. అది విశేషం. ఈ రెండు లేనప్పుడు ఇంక దుష్కర్మ అంటూ చేయడు, అలాగే కామ్యకర్మను అంతకంటే చేయడు. తాను ఏ ఉపాధిలో ఏ స్థితిలో ఉన్నాడో దానికి అనుగుణమైన కర్మను చేయడం మానడు సహజంగా. ఇప్పుడు మనం పళ్ళు తోముకోవాలి అనుకున్నప్పుడు, స్నానం చేయాలనుకున్నప్పుడు దానికి పెద్ద కామము ఉండదు, సంకల్పము ఉండదు, అది సహజంగా చేస్తాం. అది కూడా పెద్ద పనిగా పెట్టుకుంటే అదే పెద్ద తలనొప్పి. రాత్రి నుంచే ధ్యానిస్తూ ఉంటాడు, బ్రష్ను అటు పెట్టాలా ఇటు పెట్టాలా అని. మన స్నానాది సమస్త కర్మలు కూడా ఎంత సహజంగా చేసుకుంటూ వెళుతూ బంధితులం కాకుండానే ఉంటూ ఉన్నామో, వాళ్ళు జ్ఞాని కూడా ఆ విధంగా ఉంటాడు సుమా అనేటువంటిది దీని నుండి మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అందుకు జ్ఞానయోగము, కర్మయోగము ఇవేవో అతీతమైన మాటలు కాదు. మనం సరిగ్గా అవగాహన చేసుకుని వెళ్ళగలిగితే ప్రతివాడు చెయ్యగలిగినది, చెయ్యవలసినది కూడా అదే. అందుకే త్యక్త్వా కర్మఫలా సంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. దాన్ని మరింత స్పష్టం చేస్తున్నాడు. ఈ విధంగా కర్మఫలముతో సంగముని వదిలి, త్యక్త్వా అంటే వదిలి, కర్మఫలా సంగం, కర్మఫలముతో సంగమును వదిలి నిత్యతృప్త, ఎప్పుడైతే ఫలంతో సంబంధం లేదో వాడు తృప్తుడే, నిత్యతృప్తుడు. ఎందుకంటే ఆయన బ్రతుకు పాత్రలో వెలితి లేదు. మన బ్రతుకు పాత్ర వెలితి, ఎంత పోయండి ఎప్పుడు ఖాళీవే దీనికి. ఎందుకంటే ఎక్కడో క్రింద రంధ్రం ఉందన్నమాట. ఈ అజ్ఞానపు రంధ్రం పడగానే మొత్తం ఆడు పోస్తూ ఉంటే ఇటు ఖాళీ అవుతుంటుంది. దీన్ని నింపుకోవడానికే నిరంతర ప్రయత్నం. కానీ యోగి పరిపూర్ణుడు. ఆ కారణం చేత నిత్యతృప్త, ఏదో నా తృప్తి కోసం నేను చేస్తున్నానండి అనే మాట లేదు. తృప్తి మాట ఎప్పుడు వస్తుంది? కొరత ఉంటే కదా తృప్తి అని. అది ఆయనకి లేదు. ఫలాసంగం ఎప్పుడైతే లేదో ఇంక వారికి అతృప్తి, అసంతృప్తి అనే మాట లేదు. అందుకు నిత్యతృప్త నిరాశ్రయ. ఏ కర్మనో దేన్నో ఆధారం చేసుకుంటే గాని నేను తరించలేను అనే అవస్థ వాడికి లేదు. అందుకు తరింపజేయడానికి కర్మను ఆధారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే తరించిన వాడు. అందుకే నిరాశ్రయ. అటువంటి వాడు కర్మణ్యభిప్రవృత్తోపి, వాడు కర్మలో ప్రవర్తించినప్పటికీ కూడా వాడు ఏదీ చెయ్యని వాడే సుమా. నైవ కించిత్ కరోతి సహా. ఎందుకంటే మనకి ఇక్కడ అనేక సందేహాలు రావచ్చు. అవతారం ఎత్తినప్పుడు పరమాత్మ ఇన్ని కర్మలు చేసాడే, మనం ఒక్క కర్మ చేస్తేనే జన్మల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. మరి ఈయన ఇన్ని కర్మలు చేశాడు, ఈయన తర్వాత జన్మ పరంపరలోకి వెళతాడా
వెళ్ళడు. ఎందుకంటే జ్ఞానే వెళ్ళడం లేదే. కర్మఫల సంఘం లేకుండా ఉండడం చేత అతడు ఏది చేసినా చెయ్యనట్లే. మరి జ్ఞానే అలాగ అంటకుండా చేస్తున్నప్పుడు జ్ఞానికి సైతం జ్ఞాని అయిన పరమాత్మ అవతార కర్మలని కూడా అంటకుండానే చేసిన వాడు గనక ఆయన చేసిన లీలలేవి ననిబధ్నాతి, ఆయన బంధించట్లేదు, ఆయనవి చెయ్యనట్లే. అందుకే దీనంతరికి ఒక్క లింక్, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం, ఈ ఒక్కటి సరిగ్గా అర్థం చేసుకుని ఆ పట్టు వేడకుండా వస్తే అన్నీ మనకు అర్థమవుతాయి. ఎందుకు అవతారములు తన లీలలు ఎందుకు చెప్పాడు అనేది కూడా అనిపిస్తుంది. ఇది కానీ సరిగ్గా తెలియకపోతే మధ్యలో ఆయన అవతారాల గురించి ఎందుకు చెప్పుకోవాలండి అంటాడు. ఆ అవతారాన్ని ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి అనేది విశేషం. ఈ విధంగా అతను ఏమీ చెయ్యని వాడే. మరి శరీర కర్మలు అతను చేస్తాడు కదా, దానివల్ల కూడా అతనికి ఏదో ఒక ఫలం ఉండాలి కదా. ఏ కర్మ చేసినా ఒక ఫలం ఉండాలి. నువ్వు ఎంత కాదను, ఫలాసంగం లేదను, కర్తృత్వం లేదని, ఏది లేదన్నా అతను ఏదో ఒకటి చేస్తున్నప్పుడు లేదని ఎలా అంటామయ్యా అంటే, నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. సర్వం శ్రీకృష్ణ గురు చరణారవిందార్పణమస్తు. కృష్ణం వందే జగ